హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. ఈరోజు మనం అభ్యాసనం అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ మొత్తాన్ని తక్కువ సమయంలో మెయిన్ పాయింట్స్ అన్నిటినీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ చేస్తూ క్విక్ రివిజన్ చేద్దాం. ముఖ్యంగా మనకి ప్రతి కాన్సెప్ట్ని లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఒక 10 వీడియోస్ ఆర్ 12 వీడియోస్ చేస్తాం మనం. సో ఎవరైనా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను, అవి మీరు చూడండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ క్లాస్ యొక్క ఉద్దేశం, ఆ క్లాసెస్ అన్నీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఫాలో అయ్యారు. సో వాళ్ళందరూ కూడా ఈ క్లాస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక 10 డేస్ నుంచి అభ్యాసన టాపిక్ చదువుతున్నారు కాబట్టి ఒక 1 డేలో మొత్తం రివైజ్ చేసేద్దాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఈ కాన్సెప్ట్లోకి వెళ్దాం. అభ్యాసనం. సో అభ్యాసనం అంటే ఏంటి? ప్రవర్తనలో మార్పు. ఆ ప్రవర్తన మార్పు ఎలా వస్తుంది? పునర్బలనం చెందిన ఆచరణ వల్ల వస్తుంది. మరి పునర్బలనం చెందిన ఆచరణ వల్ల వచ్చినటువంటి ఈ ప్రవర్తన మార్పు తాత్కాలికమైనదా, శాశ్వతమైనదా? శాశ్వతమైనది. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ ఉండాలి. మరి అభ్యాసనకు సంబంధించి కొంతమంది నిర్వచనాలు ఇచ్చారు. హిల్గార్డ్ అండ్ హంటర్ ఏమని ఇచ్చారు నిర్వచనాలు? అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని చెప్పిన వాళ్ళు హిల్గార్డ్ అండ్ హంటర్. ఎలా గుర్తుపెట్టుకుంటారు ఇది? సో ఇక్కడ ప్రతి నిర్వచనంలో కూడా అనుభవం శిక్షణ అని ఉంటుంది. సో మార్పు జరిగే చర్య అని కూడా ఉంటుంది. సో చర్య అని ఉండదు, మార్పు అని ఉంటుంది, చర్య అని ఉండదు. ఈ చర్య అనేటువంటి ఉండదు కాబట్టి వీరు మాత్రమే చర్య అనేటువంటి నిర్వచనం ఇచ్చారు కాబట్టి, అంటే ఇక్కడ ఒక వాక్యం చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొండ ఎక్కి ఆ కొండ మీద ఉన్నటువంటి కోతిని వేటాడాలంటే అది పెద్ద ప్రాసెస్ రా బాబు, చాలా పెద్ద ప్రాసెస్ అది. సో అంటే కొండ ఎక్కి అంటే హిల్, అక్కడ ఉన్నటువంటి కోతిని వేటాడడం అంటే హంటరే కదా వేటాడతాడు. సో అది పెద్ద ప్రాసెసే కదా. సో చర్య అంటే ప్రాసెస్. సో అంటే కొండెక్కి కొండ మీద ఉన్నటువంటి కోతిని వేటాడాలంటే అది పెద్ద ప్రాసెస్ రా బాబు అంటాం. ప్రాసెస్ అంటే చర్య, ప్రాసెస్. ఓకే, మరి దానికి అది పెద్ద ప్రాసెస్ కదా, దానికి ఏం కావాలి? అనుభవం శిక్షణ కావాలి అలా చేయాలంటే. అనుభవం శిక్షణ లేకపోతే అది చాలా పెద్ద ప్రాసెస్. కొండెక్కాలంటే పెద్ద ప్రాసెస్. అక్కడ ఉన్నటువంటి కోతిని మనం ఏం చేయాలి? ఒక వేటాడాలంటే అది ఇంకా పెద్ద ప్రాసెస్. కాబట్టి చర్య అనగానే మీరు కొండెక్కిన తర్వాత కోతిని కొట్టే. సో అది గుర్తు రావాలి. పెద్ద ప్రాసెస్ రా అనేటువంటి విషయం గుర్తు రావాలి. సో హిల్గార్డ్ అండ్ హంటర్. నెక్స్ట్ డెసికో అండ్ క్రాఫర్డ్ అనేటువంటి వ్యక్తులు ది సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆధారంగా మనకి అభ్యాసనాన్ని క్రింది విధంగా నిర్వచించారు. అభ్యాసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు. మీరు జాగ్రత్తగా గమనించండి. అభ్యాసన సంబంధించినటువంటి సమగ్రమైన నిర్వచనం వీళ్ళు ఇచ్చారు, డెసికో అండ్ క్రాఫర్డ్. వాళ్ళు రాసినటువంటి పుస్తకం ఏంటి? ది సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి గ్రంథం. సో ఈ నిర్వచనం ద్వారా మనకి ఏం తెలుస్తుంది? అభ్యాసనం అనేది ప్రవర్తనలో మార్పు అని తెలుస్తుంది. ఈ మార్పు ఆచరణ వల్ల ఏర్పడుతుందని తెలుస్తుంది. అది శాశ్వతమైనదని తెలుస్తుంది. సో ఇది డెసికో అండ్ క్రాఫర్డ్, ది సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ గేట్స్ అనేటువంటి వ్యక్తులు. గేట్స్ అంటే మనం ఏమనుకున్నాం? ఒక గేట్ ఉంటుంది, ఇటు పక్కన అనుభవం, ఇటు పక్కన శిక్షణ. లేదంటే గేట్ ఓపెన్ చేసి గేట్ క్లోజ్ చేయాలంటే మనకు అనుభవం శిక్షణ కావాలి. సో కాబట్టి అభ్యాసనం అంటే అనుభవం ద్వారా శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు. సో ప్రవర్తనలో వచ్చే మార్పు అన్నవాడు గేటు, ప్రవర్తనలో వచ్చే మార్పు చర్య అన్నవాడు అంటే పెద్ద ప్రాసెస్ రాబోతుంది. పెద్ద ప్రాసెస్ అన్నవాడు హిల్గార్డ్ అండ్ హంటర్. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్షియేట్ మీకు తెలియాలి. నెక్స్ట్ కింబ్లే అంటే నార్త్ కొరియా కిమ్ అనుకున్నాం. నార్త్ కొరియా కిమ్కి ఏముంటాయి? శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శక్తి సామర్థ్యాలు అనగానే కిమ్ గుర్తు రావాలి. నెక్స్ట్ హెర్బన్ హాన్ అంటే హానికరం. ఏం హానికరం? మత్తు పదార్థాలు, జబ్బు, అలసట వస్తుంది కదా. సో మత్తు పదార్థాలు హానికరం. కాబట్టి మత్తు పదార్థాలు అనేటువంటి నిర్వచనం అభ్యాసన సంబంధించి ఒక నిర్వచనం ఉంటే అది హెర్బన్ హాన్. ఓకే, సో ఇలా మనం నిర్వచనాలు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అభ్యాసన వల్ల ప్రవర్తనలో మార్పు అప్పటికప్పటికే రాకపోయినా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో మార్పు వస్తే అది తర్వాత ప్రవర్తనలో మార్పుకు దారితీస్తుంది. సో అభ్యాసన లక్షణాలు. అభ్యాసనం అనేది ఏంటి? అది ఒక డైరెక్ట్ వేలో ఉంటుంది. అంటే ఒక లక్ష్యాన్ని కానీ గమ్యాన్ని కానీ నిర్దేశించుకుని ఉంటుందన్నమాట. ఒక లక్ష్యం ఉంటుంది, గమ్యం ఉంటుంది. మనం చదువుతున్నామంటే, మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది, గమ్యం ఉంటుంది. సో మరి ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందా, స్థిరంగా ఉంటుందంటే ఎప్పటికప్పుడు గతిశీలకమైనమాట. ఈరోజు ఒక విషయం నేర్చుకుంటే రేపు అది తప్పు అయితే వేరొక విషయం నేర్చుకుంటాం. కాబట్టి గతిశీలకంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అలాగే మనం అభ్యాసం ఎక్కడ చేస్తాం? మన పరిసరాలకు మనకు జరిగేటువంటి ప్రతిచర్య కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన పుస్తకానికి మనకు, మన సెల్ ఫోన్కి మనకు జరిగేటువంటి ప్రతిచర్యలే మన అభ్యాసం.
సో అలాగే మన పరిసరం అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి మనకు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకుంటాం కదా, అలా చర్య ప్రతిచర్యలు. నెక్స్ట్ మీ ఫ్రెండ్ త్వరగా నేర్చుకోగలుగుతున్నాడు, నువ్వు స్లోగా నేర్చుకోగలుగుతున్నావు. అంటే అర్థం ఏంటి? అభ్యాసంలో వైయక్తిక భేదాలు ఉన్నాయి. అలాగే అభ్యాసనం ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయం వేరొక విషయానికి మీరు అనుప్రయత్నం చేయవచ్చు. అంటే అభ్యాసనం బదలాయింపు చేయవచ్చు. కాబట్టి అభ్యాసనం అనేది అనుప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ అభ్యాసనం అనేది ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ. ఎందుకంటే మన పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుతం మనం దానికి లింక్ చేసుకుని నూతన జ్ఞానాన్ని మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇది ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ. అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యాసనం ఎక్కడ జరుగుతుంది? మనం ఫస్ట్ ఇంట్లో ఉంటాం కాబట్టి, సో ఇంట్లో జరుగుతుంది. కాబట్టి అభ్యాసనాన్ని తొలిమెట్టి ఇల్లు. సో ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? పాఠశాలకు వెళ్తాం. నెక్స్ట్ దాని తర్వాత పాఠశాలలో చుట్టూ ఉన్నటువంటి పరిసరం. సో అలా మన అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో కుటుంబం, పాఠశాల, పరిసరాలు, సమాజం గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ కారకాలు ఏంటో నేర్చుకుందాం. సో కుటుంబ కారకాలలో మనకి ఎలా ప్రభావితం చేస్తుందంటే అభ్యాసనాన్ని కుటుంబ కారకాలు ఎలా ప్రభావితం చేస్తాయి? మన తల్లిదండ్రుల యొక్క శిక్షణా పద్ధతులు కానీ, క్రమశిక్షణ వాతావరణం కానీ, పెంపక శైలులు కానీ, ఇవన్నీ కూడా మన తీరును ప్రభావితం చేస్తూ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ అవ్యవస్థ, తల్లిదండ్రుల ఆశలు. కుటుంబ అవ్యవస్థ అంటే కుటుంబం ఒక రీతిలో ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉందనుకో, అప్పుడు మన అభ్యాసం సక్రమంగా జరుగుతుంది. అలా కాకుండా ఎప్పుడు గొడవలు, తగాదాలు ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఉన్నాయనుకో, మన అభ్యాసనం అదే విధంగా జరుగుతుంది. మన అభ్యాసనాన్ని ప్రభావితం ఖచ్చితంగా ఈ గొడవలు, తగాదాలు చేస్తాయి. నెక్స్ట్ తల్లిదండ్రుల ఆశలు. తల్లిదండ్రులు పిల్లవాడిపై ఒకటే పిల్లవాడు ఉన్నాడని చెప్పి ఆ పిల్లవాడిపై ఎక్కువ ఆశలు పెట్టేసుకున్నారనుకో, అప్పుడు ఆ పిల్లవాడికి ఒత్తిడి పెరిగిపోతుంది. అదే ఒకడే పిల్లవాడు అని చెప్పి గారాబం చేస్తారనుకో, ఆ పిల్లవాడికి మనకి స్వేచ్ఛ పెరిగిపోయి ఆ పిల్లవాడు ఏం చదవకుండా మనకు తయారవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో కుటుంబ కారకాల్లో తల్లిదండ్రుల ఆశలు కూడా ఒకటి. నెక్స్ట్ కుటుంబ కారకం ఏంటి? కుటుంబంలో శిశువుల పుట్టుక వరుస క్రమం. అంటే చిన్న పిల్లవాడు పుట్టాడనుకో, ఆ చిన్న పిల్లవాడు కాబట్టి బాగా గారాబం చేసి అతను పట్టించుకోకుండా అతను ఏం చేసినా ఉంటే ఆ యొక్క పిల్లవాడికి ఏమవుతుంది? గారాబం ఎక్కువైపోతుంది. అదే ఆ పిల్లవాడిని పట్టించుకోకుండా వదిలేస్తే ఆ పిల్లవాడు అభ్యాసనం అనేది జరగదు. కాబట్టి అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల ఆశలు, కుటుంబంలో శిశువుల పుట్టుక వరుస క్రమం ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ పాఠశాల కారకాలు. పాఠశాల కారకాల్లో మనకి భౌతిక సదుపాయాలు అంటే భౌతికంగా ఫిజికల్గా భవనాలు, మరుగుదొడ్లు, నీటి సదుపాయం ఇవన్నీ కూడా. నెక్స్ట్ మానవ వనరులు అంటే ఉపాధ్యాయులు, ఆ యొక్క నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ. నెక్స్ట్ పరిపాలనా విధానం. సో ఎలా ఉంది, క్రమశిక్షణా పద్ధతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా. సహపాఠ్యేతర కార్యక్రమాలు అంటే మన లెసన్స్ కాకుండా ఆటలు, పాటలు ఇవన్నీ కూడా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ. గ్రంథాలయం, ప్రయోగశాల, ఆట స్థలం, తోటబడి, అలాగే బోధనోపకరణలు ఇవన్నీ కూడా పాఠశాల కారకాల్లోకి వస్తాయి. అంటే పాఠశాలకు సంబంధించినవి అనుకోండి, ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి కానీ, అలాగే బ్లాక్ బోర్డు, గ్రంథాలయం, పక్క భవనాలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు. సో వీళ్ళందరూ కూడా పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు పాఠశాల కారకాల్లో ఉండి అభ్యాసాన్ని ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ మనకి పరిసరాలు, సమాజం. సో పరిసరాలు, సమాజం అనేది ఎలా ప్రభావితం చేస్తుంది? పరిసరాలు, సమాజం అనేది మనకి చాలా విధాలుగా మన అభ్యాసనాన్ని ప్రభావితం చేస్తుందండి. ముఖ్యంగా మనకి పరిసరాల్లో స్థానిక గ్రంథాలయాలు ఉంటాయి, సాంస్కృతిక కేంద్రాలు, రేడియో, దూరదర్శన్, వార్తాపత్రికలు, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా మనం ఇటీవల చూస్తూ ఉన్నాం. పిల్లల యొక్క ప్రవర్తన మారిపోతుంది, వాళ్ళ యొక్క అభ్యాసన తీరు అనేది మారిపోతుంది. దానికి కారణం పరిసరాలు, సమాజం. ఇక్కడతో అభ్యాసన ప్రభావితం చేసే కారకాలైనవి. అభ్యాసనాన్ని నిర్ణయించే కారకాలు ఏంటో చూద్దాం. ఇవి ఇంపార్టెంట్. సో అభ్యాసం నిర్ణయించే కారకాలు 3 రకాలుగా ఉంటాయి. అవి అభ్యాసానికి సంబంధించిన కారకాలు, అభ్యసన అంశానికి సంబంధించిన కారకాలు, అభ్యసించే పద్ధతికి సంబంధించిన కారకాలు. అభ్యాసకుడు అంటే ఎవరైతే నేర్చుకుంటూ ఉన్నాడో ఆడు అభ్యాసకుడు. వాడికి సంబంధించిన కారకాలు అంటే వాడికి ప్రేరణ ఉందా, వాడికి సంసిద్ధత ఉందా, వాడికి ఏకాగ్రత ఉందా, వాడి వైఖరి ఏంటి, ఇవన్నీ కూడా వాడికి సంబంధించిన కారకాలు, అభ్యాసకునికి సంబంధించిన కారకాలు. అభ్యసన అంశానికి సంబంధించిన కారకాలు అంటే వాడు ఏదైతే పుస్తకం చదువుతున్నాడో ఆ పుస్తకానికి సంబంధించిన కారకాలు అన్నమాట. ఆ పుస్తకం ఎలా ఉంది, ఆ పుస్తకంలో మ్యాటర్ అనేది ఒక వేలో అమర్చాడా, లేకపోతే గజిబిజిగా ఇచ్చాడా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ అభ్యసించే పద్ధతికి సంబంధించిన కారకాలు. అతను మార్నింగ్ కూర్చొని ఈవినింగ్ వరకు ఏకదాటిగా చదివేస్తున్నాడా, లేదంటే
మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకు చదువుతున్నాడా, అంటే అభ్యసించే పద్ధతి ఎలా ఉంది అని చెప్పేటువంటి విషయం అభ్యసించే పద్ధతికి సంబంధించిన కారకాల్లో మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యసనకి సంబంధించినటువంటి కారకాలు, అభ్యసకునికి సంబంధించినటువంటి కారకాలు. ఇందులో మనం పరిపక్వత, ప్రేరణ, ఏకాగ్రత, వైఖరి, అవసరాలు, ఆసక్తి, స్మృతి, ఉద్వేగాలు, సహజ సామర్థ్యం, మూర్తిమత్వం, ప్రజ్ఞ, గమ్య సాధన, వయస్సు, లింగభేదం, అధ్యయన అలవాట్లు, పూర్వజ్ఞానం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఇవన్నీ కూడా అభ్యాసకుడికి సంబంధించిన కారకాలుగా మనం చెప్పుకుంటాం. సో వీటిలో ముఖ్యంగా సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ, అవసరాల గురించి నేర్చుకుందాం. సో అభ్యాసకుడికి సంబంధించిన కారకాల్లో సంసిద్ధత గురించి నేర్చుకోవాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళగలం కానీ దాని చేత నీరు తాగించగలమా? నీరు తాగించలేం. అదే సంసిద్ధుడుగా సంసిద్ధత అనేది ఉంటేనే నీరు తాగించగలం. కాబట్టి శారీరకంగా సంసిద్ధంగా ఉండాలి, మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. అలా ఉంటేనే ఆ విషయం పట్ల ఏకాగ్రత ఉండి ఆ విషయాన్ని బాగా నేర్చుకోగలుగుతాడు, అభ్యాసన జరుగుతుంది. మరి ఒక విద్యార్థి ఎందుకు సంసిద్ధుడిగా ఉండడు అంటే అతనికి ఆ యూసేజ్ తెలియకపోతే, అతను ఏం చదువుతున్నాడో ఆ చదివేదానికి యూసేజ్ తెలియకపోతే, ఎందుకు చదువుతున్నాను అని తెలియకపోతే అప్పుడు సంసిద్ధుడిగా ఉండదు. అలాగే యాంత్రికంగా బోధించడం వల్ల, అంటే చదువుకుంటూ వెళ్ళిపోయామనుకో ఉండదు. మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ తీవ్రమైన సాంఘిక ఆర్థిక అవసరాల లోటు, అతనికి సాంఘికంగా ఆర్థికంగా అవసరాల లోటు ఏర్పడిందనుకో అప్పుడు కూడా ఏంటి సంసిద్ధుడిగా ఉండడు. అలాగే వాళ్ళకి ఏమన్నా ఇంట్లో ఉన్న ఎవరైనా చనిపోయారనుకో, లేదంటే విచారకరమైనటువంటి సంఘటన ఏదైనా జరిగిందనుకో అప్పుడు కూడా సంసిద్ధుడిగా ఉండడు. అలాగే మనం విరామ సమయంలో బోధించామనుకో అప్పుడు ఏమవుతాడు, అతను ప్రాథమిక అవసరాలు తీరవు. ప్రాథమిక అవసరాలు తీరినప్పుడు ఒక వ్యక్తి సంసిద్ధుడిగా ఉండడు. ప్రాథమిక అవసరం అంటే ఆహారం, నిద్ర, ఇవన్నీ తీరినప్పుడు మనం ఎంత చదవాలనుకున్నా చదవలేం. సో నెక్స్ట్ ఒకవేళ పాఠశాల సమయం అయిపోయిన తర్వాత కూడా అంతే కదా, అతను వెళ్ళి ఆడుకోవాలి. ఆడుకోకుండా ఆపేసి మనం బోధిస్తే మాత్రం అతనికి ఎటు ఎక్కదు. సో ఖచ్చితంగా మనం ఏ సమయంలో బోధించాలో ఆ సమయంలోనూ బోధించాలి. అలాగే పరిపక్వత లేకపోతే 8వ తరగతి విద్యార్థికి మనం సైకాలజీ బోధిస్తానంటే అతను ఎక్కుద్దా? సో ఎక్కదు కదా. కాబట్టి పరిపక్వత అనేది ఉన్నప్పుడే మనం బోధన జరగాలి. సో లేదంటే అతని సంసిద్ధత లేదని అర్థం. సంసిద్ధత లేనప్పుడు అభ్యాసం జరగడం కష్టం. సో ఓకే, నెక్స్ట్ పరిపక్వత. సో మనలో ఎవరైతే జన్మతః వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిపక్వత అంటాం. ఆల్రెడీ మనకి చిన్నప్పుడే సహజ సామర్థ్యాలన్నీ పుట్టుకతో పాటు వస్తాయి. పుట్టుకతో పాటు వచ్చినటువంటి సహజ సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ సైకిల్ తొక్కడం అనేటువంటి సహజ సామర్థ్యం వచ్చిందనుకోండి, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసులో కాలికండరాలు గట్టిపడి ఆ యొక్క సైకిల్ తొక్కడం అనేది చేస్తారు. సో అంటే కాలికండరాలు ఏ వయసులో గట్టిపడతాయో ఆ వయసులో ఆ పిల్లవాడు శిక్షణ ఇవ్వడం ద్వారా, ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఆ సైకిల్ నేర్చుకోగలుగుతాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే పరిపక్వత అనేది వయసు ఆధారపడి ఉంటుంది, వయసుతో పాటు మనకు వస్తుంది. మరి పరిపక్వత వచ్చిన తర్వాత శిక్షణ లేకుండా ఏ పనైనా చేయగలుగుతాడంటే అందరికీ పరిపక్వత వచ్చింది, కానీ కొంతమందికే మనం శిక్షణ ఇచ్చి కొంతమందికి శిక్షణ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు శిక్షణ ఇచ్చినటువంటి వ్యక్తులే అభ్యసన గావించగలుగుతారు. శిక్షణ ఇవ్వనటువంటి వ్యక్తులు ఎటువంటి అభ్యసన గావించలేదు పరిపక్వత ఉన్నప్పటికీ. అంటే కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కానీ సైకిల్ కూడా రాలేదు అంటే అర్థం ఏంటి, అతను శిక్షణ ఇవ్వలేదు, ఎవరు పరిపక్వత ఉన్నప్పటికీ శిక్షణ లేదు. సో అలా పరిపక్వత ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి తోడు శిక్షణ కూడా అవసరం. దేనికి? అభ్యసనానికి. నెక్స్ట్ ప్రేరణ. అభ్యాసుడికి సంబంధించినటువంటి కారకాల్లో సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ. సో ప్రేరణ అనేది ఏంటంటే, ప్రేరణ అంటే అభ్యాసనానికి మూలాధారం అంటాడు క్రో. అలా కాదు, అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణ మూలాధారమే అంటాడు వుడ్వర్త్. ఏంటి? అభ్యాసనకు ఒక్కదానికే మూలాధారం అంటాడు ప్రేరణ క్రో. అలా కాదు, అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అంటాడు వుడ్వర్త్. సో మరి బెర్నాల్డ్ ఏమంటాడు? ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ అంటాడు. మనం ఒక డిఎస్సి అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నాం, దాని వైపు మన చర్యను ఉత్తేజపరిచేటువంటి దృగ్విషయం ఏంటి? మన మోటివేషన్, ప్రేరణ అని బెర్నాల్డ్ అంటారు అన్నమాట. బెర్నాల్డ్. మరి ఈ ప్రేరణ 2 రకాలుగా ఉంటుంది, అంతర్గత ప్రేరణ లేదా అంతర్ప్రేరణ, బాహ్యగత ప్రేరణ లేదా బాహ్య ప్రేరణ. అంతర్గత ప్రేరణ అంటే ఏంటి? బాహ్యమైనటువంటి వస్తువులు ఆశించి మనం ప్రేరణ గావించినప్పుడు అది అంతర్గత ప్రేరణ అవుతుంది. అంటే బహుమతులు ఇస్తారనో, శిక్ష పడుతుందనో మనం ఒక పనిని చేయకుండా మనకంటూ ఒక లక్ష్యం, మనకంటూ ఒక సాధన ప్రేరణ ఉంది, ఆ లక్ష్యం వైపుగా మనం వెళ్ళాలి అనేటువంటి స్పృహతో మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తుంటే దట్ ఈజ్ అంతర్ప్రేరణ.
అదే బాహ్య ప్రేరణ, బహిర్గత ప్రేరణ అంటే ఎవరో శిక్షిస్తారనో, ఎవరో బహుమతి ఇస్తారనో మనం ఆశించి చేస్తుంటే ఒక పనిని అది బాహ్య ప్రేరణ. ఎగ్జాంపుల్స్‌గా మనం ఏం చెప్పుకోవచ్చు? 10థ్ క్లాస్ పాస్ అయితే నా ఆత్మ సంతృప్తి వస్తుంది అని చెప్పి 10థ్ క్లాస్ పాస్ అవ్వడం గురించి చదవడం. లేదా డీఎస్సీ వస్తే నా అవసరాలు తీరతాయి అని చెప్పి నువ్వు డీఎస్సీ గురించి చదవడం. సో అలా కాకుండా డీఎస్సీ వస్తే మా నాన్న బైక్ కొంటాడు, లేదంటే మా నాన్న తిడతాడు డీఎస్సీ రాకపోతే అని చెప్పి నువ్వు చదువుతున్నావు అనుకో, అది బహిర్గత ప్రేరణ అవుతుంది. సో ఓకేనా? సో అంతర్గత ప్రేరణ అంటే మనకంటూ చదవాలనేటువంటి స్పృహ ఉంటే అంతర్గత ప్రేరణ. అదే ఎవరో కల్పిస్తే అది బహిర్గత ప్రేరణ. ఓకే, ఎప్పుడు కూడా మనం పిల్లల్లో అంతర్గత ప్రేరణనే పెంపొందించాలి. ఎందుకంటే అంతర్గత ప్రేరణే ఎక్కువ కాలం ఉంటుంది. బహిర్గత ప్రేరణ ఎప్పుడైతే వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వడం తగ్గించేస్తారో, శిక్షణ ఇవ్వడం తగ్గించేస్తారో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రేరణ కోల్పోయి మనం అభ్యసించడం మానేస్తాం. సో కాబట్టి ఎప్పుడు కూడా అంతర్గత ప్రేరణకే ప్రాముఖ్యతనివ్వాలి. నెక్స్ట్ టాపిక్ సాధనా ప్రేరణ. సాధనా ప్రేరణ అనగానే మనకు ముగ్గురు వ్యక్తులు గుర్తుండాలి: మెక్లీలాండ్ అట్కిన్సన్ అండ్ మైక్ లెవర్. మెక్లీలాండ్ అట్కిన్సన్ అనేటువంటి వ్యక్తులే ఈ సాధనా ప్రేరణ అనేటువంటి విషయానికి నిర్వచనం ఇచ్చారు. సో అసలు సాధనా ప్రేరణ అంటే ఏంటి? సాధించాలనేటువంటి ఒక ప్రేరణే సాధనా ప్రేరణ. మరి డిఎస్సి సాధించాలి అనేటువంటి మీ భావన ఉంది, అది సాధనా ప్రేరణ. సో అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలనేటి ధ్యేయం వైపుగా కొనసాగింపచేసే చర్యలతో కూడినటువంటి ప్రవర్తనే సాధన ప్రేరణ. మనకు అనేక లక్ష్యాలతో సంబంధం ఉంది. సో అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి కూడా మనం ఏం చేస్తున్నాం? డిఎస్సి అనేటువంటి ఒక ధ్యేయం వైపుగా మనం కొనసాగించుతున్నాం. ఆ కొనసాగించేలా చేసేటువంటిది ఏంటి? మనలో ఉన్నటువంటి సాధించాలనేటువంటి ఉపాధ్యాయ వృత్తిని సాధించాలనేటువంటి ఒక ప్రేరణ. సో అదే సాధించాలనేటువంటి ప్రేరణే మన సాధనా ప్రేరణ అని మెక్లీలాండ్ అట్కిన్సన్ చెప్పాడు. ఇంకా మైక్ లెవర్ ఒక అద్భుతమైన నిర్వచనం ఇస్తాడు. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకుని ఉండడమే. అంటే నిన్న ఏమో ఆలోచించుకున్నాడు? రేపు ఏ స్థాయిలో ఉండాలనేది చెప్పి నిన్నే ఆలోచించుకున్నాడు. అంటే ముందుగా ప్లాన్ వేసుకున్నాడు అనమాట. అంటే ముందుగా అతనికి సాధించాలనేటువంటి ఒక ప్రేరణ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడికి సాధించి వచ్చాడని చెప్పి మైక్ లెవర్ చెప్తున్నాడు. సో ఇది సాధనా ప్రేరణ గురించి. కాబట్టి ప్రతి పిల్లలో మనం సాధనా ప్రేరణని నెలకొల్పితే ఆ పిల్లవాడిలో ఆటోమేటిక్గా అంతర్గత ప్రేరణ అనేది పెరుగుతుంది. దానివల్ల అనేక విజయాలు సాధించగలుగుతాడు. నెక్స్ట్ అవసరాలు. అవసరాలు 2 రకాలు: ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు. అదే మాస్లో అయితే 5 రకాల అవసరాల గురించి చెప్పాడు కదా. సో మరి ప్రాథమిక అవసరాలు ఏంటి? ఏవైతే మనం జీవించడానికి ప్రాథమికంగా కావాలో అవే ప్రాథమిక అవసరాలు. ఆహారం, నీరు, నిద్ర ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలు. నెక్స్ట్ గౌణ అవసరాలు అంటే మనం ఈ యొక్క ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాత మనం కోరుకునేవి: మానసిక భద్రత, సాంఘిక గుర్తింపు, ఆత్మగౌరవం, ప్రేమ, రక్షణ, ఇవన్నీ కూడా గృహం, ఇవన్నీ కూడా ఏమవుతాయి? అవన్నీ కూడా గౌణ అవసరాలకు వస్తాయి. ఇవి అభ్యాసకుడికి సంబంధించిన కారకాలు. మరి అభ్యసించే అంశానికి సంబంధించిన కారకాలు ఏంటంటే, ఇప్పుడు అభ్యసించే అంశం యొక్క పరిమాణం ఎలా ఉంది? పెద్దదిగా ఉందా, చిన్నదిగా ఉందా? వీడియో లెంగ్త్ ఎలా ఉంది? 2 గంటలు ఉందా, 1 గంట ఉందా, 5 నిమిషాలు ఉందా? సో అది కూడా ప్రభావితం చేస్తుంది కదా లెర్నింగ్ని. సో దాని అర్థం ఎలా ఉంది? అసలు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? సో కష్టతర స్థాయి ఎలా ఉంది? సులభంగా ఉందా, కఠినంగా ఉందా, గ్రాంథిక భాష వాడాడా, వ్యవహారిక భాష వాడాడా? సో ఇవన్నీ కూడా అభ్యసించే అంశానికి సంబంధించిన కారకాలు. నెక్స్ట్ అభ్యసన పద్ధతికి సంబంధించిన కారకాలు. అంటే ఏ పద్ధతిలో అభ్యసనం జరుగుతుంది? అంటే విరామ నిర్విరామ పద్ధతి. అంటే ప్రతి 5 నిమిషాలకి, ప్రతి గంటకి 5 నిమిషాలు గ్యాప్ చదువుకుంటున్నారా, లేదా ఏకదాటిగా చదువుతున్నావా? సో నెక్స్ట్ పూర్ణ ఖండ పద్ధతి. మొత్తంగా చదువుతున్నావా, లేదా చిన్న ముక్కలుగా చదువుతున్నావా? కంఠస్థం చేస్తున్నావా, లేదా అర్థవంతంగా చదువుతున్నావా? చదివిందే మరలా అతి అభ్యాసం చేస్తున్నావా? సో ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? విరామ నిర్విరామ పద్ధతి, పూర్ణ ఖండ పద్ధతి, కంఠస్థము, అతి అభ్యసనము, ఇవన్నీ కూడా అభ్యసన పద్ధతికి సంబంధించినటువంటి కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతం. సో అభ్యసన సిద్ధాంతాల్లో ముఖ్యంగా నిబంధనం, యత్నదోష అభ్యసనం, అంతర్దృష్టి అభ్యాసనం, పరిశీలన అభ్యాసనం, బోధనా సిద్ధాంతం, నిర్మాణాత్మక సిద్ధాంతం. ముఖ్యంగా నిబంధనం అంటే ఏంటి? మనకు అంతకుముందు ఆ ప్రవర్తన ఉండదు, అది మన స్వభావ సిద్ధం కాదు. అలాంటి ప్రవర్తనను ఎవరో ఒక ప్రయోగం చేయడం ద్వారా మనకు కల్పిస్తారన్నమాట. సో అదే నిబంధనం అంటే. సో దీంట్లో రెండు ఉంటాయి. ఏంటవి ప్రయోగాలు? శాస్త్రీయ నిబంధనం, అలాగే కార్యసాధక నిబంధనం. సో శాస్త్రీయ నిబంధనాన్ని ప్రతిపాదించింది ఎవరు? పావ్లోవ్ అనేటువంటి రష్యన్ శాస్త్రవేత్త. కార్యసాధన నిబంధనాన్ని ఎవరు ప్రతిపాదించారు? బిఎఫ్ స్కిన్నర్ అనేటువంటి అమెరికన్ శాస్త్రవేత్త. సో పావ్లోవ్ సిద్ధాంతంలో కుక్కను ఉపయోగిస్తే కార్యసాధక సిద్ధాంతాల్లో మనకి ఈ యొక్క ఎలకను ఉపయోగించడం జరిగింది. సో ఆ సిద్ధాంతాలు ఏంటో ఒకసారి విపులంగా చూద్దాం. ఈ ప్రయోగంలో మొత్తంగా 3 దశలు ఉంటాయి. మొదటి దశలో చూసుకున్నట్లయితే ఆహారం ఇస్తాం.
సో ఫస్ట్ ఆహారం ఇస్తాం. ఆహారం ఇచ్చినప్పుడు ఎవరైనా సరే సహజసిద్ధంగా లాలాజలం అనేది స్రవిస్తారు. సో ఆహారం ఇచ్చాం, లాలాజలం స్రవించాం. ఆహారం అనేది అప్పుడు ఏంటి? సహజ ఉద్దీపన. సహజంగా ఉద్దీపనది ఎవరైనా ఇప్పుడు మనమైనా బిర్యానీ ఉంటే లాలాజలం స్రవిస్తాం. సో కాబట్టి అది సహజసిద్ధంగా స్రవిస్తది. సహజసిద్ధంగా ప్రతిస్పందన. సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన వస్తుంది. నెక్స్ట్ టైమ్ ఏం చేస్తాడు తెలివితేటలుగా ఆహారంతో పాటు గంటను జోడిస్తాడనమాట. అంటే ఈసారి ఆహారం ప్లస్ గంటను మోగించి ఆహారం ఇస్తాడు. అప్పుడు గంట శబ్దంతో ఆహారం. అప్పుడు సహజ ఉద్దీపన. ఇది కూడా సహజ ఉద్దీపనే కదా! ఆహారం ఇస్తున్నాడంటే అప్పుడు సహజ ఉద్దీపనే ఇంక. అప్పుడు సహజ ప్రతిస్పందనే. ఎందుకంటే పాపం అది ఆహారానికే కదా! ఆహారం ఉంది కాబట్టి సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందనే. సో నెక్స్ట్ మనకి మూడో దశలో కేవలం ఆహారం ఇవ్వకుండా తెలివితేటలుగా గంట నోటి ముగిస్తాడు. ఈ తింగరదాల్లో ఏం చేస్తది? లాలాజలం స్రవించేస్తది. పాపం మోసపోద్దమాట. సో అంటే గంట అనేది ఇక్కడ సహజ ఉద్దీపన. గంటకి ఎవడైనా సహజంగా లాలాజలం స్రవిస్తాడా? సహజంగా ఎవడు స్రవించడు. సో కాబట్టి అది అసహజ ఉద్దీపన. సో అంటే నిబంధిత ఉద్దీపన అంటాం, లేదా అసహజ ఉద్దీపన అంటాం. సో నిబంధిత ఉద్దీపనకి మనకి నిబంధిత ఉద్దీపన ప్రతిస్పందిస్తుంది కాబట్టి ఇది నిబంధిత ప్రతిస్పందన. అంటే లాలాజలం అనేటువంటిది ఆహారానికి స్రవించినప్పుడు సహజ ప్రతిస్పందన. అదే ఆహారానికి కాకుండా ఓన్లీ గంటకి స్రవించినప్పుడు అది నిబంధిత ప్రతిస్పందన. సో ఓకే. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనలో ఉన్నటువంటి నియమాలు. ఈ నియమాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పునర్బలన నియమం. పునర్బలన నియమం అంటే ఏంటంటే ఇప్పుడు గంటను మోగిస్తున్నాడు. గంటను మోగించినప్పుడు ఆహారం పెడుతున్నాడు. సో ఆహారం పెట్టడం ఎంత ఎక్కువగా ఉంటే అంటే గంటను మోగించిన వెంటనే ఆహారం ఎన్ని రోజులైతే అలా పెడుతూ ఉంటాడో అప్పుడు గంటను మోగించిన వెంటనే లాలాజలం స్రవించడం అనేది అంత గట్టిగా ఉంటుందన్నమాట. అందుకే మనం పునర్బలనం ఇస్తూ ఉండాలి. ఎక్కువ పునర్బలనం ఇస్తేనే అప్పుడు నిబంధనగా అనేది గట్టిగా ఉంటుంది. సో కాబట్టి గంటను ఆహారం జోడించడం వల్ల నిబంధన ఏర్పడింది. ఈ జోడించడం ఎంత ఎక్కువగా ఉంటే అంత బలంగా నిబంధన ప్రతిస్పందన ఏర్పడుతుంది. దీన్నే పునర్బలనం అంటాం. మరి విరమణ అంటే ఏంటంటే ఇప్పుడు గంటను మోగించాడు, ఆహారం పెట్టాడు, గంటను మోగించాడు, ఆహారం పెట్టాడు. కొన్నాళ్ళకి గంటను మాత్రమే మోగించాడు, ఆహారం పెట్టలేదు. అప్పుడు కుక్క కూడా ఏం చేస్తుందంటే కొన్నాళ్ళ పాటు గంటను మోగించినప్పుడు లాలాజలం స్రవించినప్పటికీ అది స్రవించడం మానేస్తుందన్నమాట. సో స్రవించడం మానేస్తడానే మనం ఏమంటామంటే విరమణ అంటాం. సో అలా గంట ఇచ్చిన తర్వాత ఆహారం ఇప్పుడు గంట మోగించిన తర్వాత ఆహారం పెట్టడం మానేసాం అనుకో, కొన్నాళ్ళకి గంట శబ్దం విన్నా సరే అది లాలాజలం స్రవించదు. దీన్నే విరమణ లేదా విలుప్తీకరణ అంటాం. నెక్స్ట్ అయత్న సిద్ధ సాస్యం. ఇలా విరమణ జరిగిన తర్వాత అంటే గంట మోగినా సరే అది లాలాజలం స్రవిస్తలేదు ఇప్పుడు. సో కొన్నాళ్ళ తర్వాత ఎక్కడో ఏదో గంట మోగింది. గంట మోగితే అది మళ్ళీ పాత విషయాలు గుర్తొచ్చేసి వెంటనే లాలాజలం స్రవించేసింది అనుకో, అది అయత్న సిద్ధ స్వాస్యం అన్నమాట. అంటే పాపం స్పాంటానియస్గా రికవరీ అయిపోయింది. అలవాట్లో పొరపాటులాగా అప్పుడు వరకు అలవాటు అయింది కదా 10 డేస్, దాని తర్వాత 15 డేస్ గ్యాప్ వచ్చినా సరే మళ్ళీ పాపం అలవాట్లో పొరపాటు చేస్తుంది, స్రవించేసింది. నెక్స్ట్ సామాన్యీకరణ అంటే జనరలైజేషన్. సో జనరలైజేషన్ అంటే ఏంటంటే అది గంట మోగించినప్పుడు లాలాజలం స్రవిస్తుంది కదా. సో ఈ గంటతో పాటు వాడు దీపాన్ని పెట్టాడనుకో, ఆ దీపానికి కూడా స్రవిస్తే అది ఉన్నతక్రమ నిబంధన. సో సామాన్యీకరణ అంటే ఏంటి? గంటతో పాటు గంట శబ్దాన్ని పోలినటువంటి అన్నిటికీ అంటే బెల్ల శబ్దానికి అది లాలాజలం స్రవించడమే, లేకపోతే ఒక ట్రింగ్ ట్రింగ్ అని ఏదైనా శబ్దం వినిపిస్తే అది కూడా లాలాజలం స్రవించడం. అంటే బెల్లను పోలిన ఉద్దీపన పోలినటువంటి ప్రతి దానికి కూడా ప్రతిస్పందన ఇచ్చేస్తూ ఉంటే అది సామాన్యీకరణ అంటాం. ఉన్నతక్రమ నిబంధన అంటే ఏంటి? గంటతో పాటు దీపాన్ని జోడించాడు. సో దీపాన్ని జోడిస్తే ఆ దీపానికి కూడా అది లాలాజలం స్రవించేస్తుంది. అది ఉన్నతక్రమ నిబంధన అంటాం. మరి ఈ సామాన్యీకరణకు సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త ప్రయోగం చేశాడు కదా, ఆ వాట్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఆల్బర్ట్ అనేటువంటి బాలుడికి తెల్ల ఎలుకంటే భయాన్ని కృత్రిమంగా కల్పించాడు. ఎలా కల్పించాడంటే తెల్ల ఎలుకను వచ్చినప్పుడల్లా ఒక పెద్ద శబ్దం చేయడం ప్రారంభించాడు. సో పెద్ద శబ్దం చేస్తే అప్పుడు ఆ యొక్క తెల్ల ఎలుక దగ్గరికి వచ్చినప్పుడల్లా పెద్ద శబ్దం చేస్తుంటే ఈ తెల్ల ఎలుక వల్ల ఏదో జరిగిపోతుంది అనుకున్నాడు ఆల్బర్ట్ ఏదో జరిగిపోతుంది అనుకుని పాపం తెల్ల ఎలుకంటే భయం పుట్టుకుంది. సో తెల్ల ఎలుకంటే భయం తర్వాత ఆడు తెల్ల వస్తువులు ఏది చూసినా సరే భయపడడం స్టార్ట్ చేశాడు ఆల్బర్ట్ గారు. సో ఈ అంత పనిని అది కృత్రిమంగా భయాన్ని కల్పించింది ఎవరో? మన వాట్సన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఓకే. సో ఇది సామాన్యీకరణలోకి వస్తమాట. అంటే తెల్ల ఎలుక అంటేటువంటి భయాన్ని అతను మిగతా అన్నిటికీ కూడా అన్వయం చేసుకున్నాడు కదా, అది సామాన్యీకరణలోకి వస్తుంది. సో సామాన్యీకరణ అంటే మనకి తెలివితేటలు లేకుండా ఎర్ర చొక్కా కట్టుకున్న వాళ్ళందరూ నా మొగుడే అన్నట్టు అక్కడ మనకి విచక్షణ లేదు అక్కడ.
సో, కానీ విచక్షణ అంటే ఏంటంటే, ఓకే. నేను దీనికి మాత్రమే స్పందించాలి. నా గంటకి ఇదే, నా గంట ఇదే. నేను ఈ గంటకి మాత్రమే స్పందించాలి అని చెప్పి కుక్క స్పందించిందనుకో, అది విచక్షణలోకి వస్తదనమాట. సో, నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధన అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. గంట శబ్దంతో పాటు ఓ దీపం వెలిగించాం. దీపం వెలిగించినప్పుడు లేదా బల్బు వెలిగించాం. ఆ బల్బు కూడా అది కుక్క లాలాజలం స్రవించేస్తే అది ఉన్నత క్రమ నిబంధన చేసినట్లు లెక్క. సో, నెక్స్ట్ శాస్త్ర నిబంధన విద్యా ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. సో, చెడు అలవాట్లు మానిపించడానికి, మంచి వైఖరులు పెంపొందించడానికి, భయాలు తొలగించడానికి ఇవన్నిటికి మనం ఏం ఉపయోగిస్తాం? శాస్త్ర నిబంధనాన్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ కార్యసాధక నిబంధన. కార్యసాధక నిబంధన మూల పురుషుడు అమెరికా దేశానికి చెందినటువంటి బిఎఫ్ స్కిన్నర్ అనేటువంటి వ్యక్తి. కార్యసాధక నిబంధన అంటే ఆ యొక్క టైటిల్లోనే మనం ఏం నేర్చుకున్నామంటే, కార్యం అంటే ఒక పని, అది సాధించడం వల్ల ప్రతిఫలం వస్తుంది. ఆ ప్రతిఫలనానికి అలవాటు పడి ఒక నిబంధన కింద మన తయారవుతుంది. సో, అంటే ఇక్కడ ఈ యొక్క కార్యసాధక నిబంధనలో మన బిఎఫ్ స్కిన్నర్ ఏం చేస్తాడంటే, మనకి ఒక ఎలకని తీసుకుంటాడు. తన స్కిన్నర్ పీటికలో ఉంచుతాడు. ఆ యొక్క ఊస ఉంటుంది. ఆ ఊసను ఎలక తాకినప్పుడు దానికి కొన్ని విత్తనాలు వస్తాయన్నమాట. అంటే ఆహారం తింటుందది. సో, అంటే ఆ ఊచను తాకినప్పుడు అది ఆహారం వస్తుంది. ఆ ఊసను తాగడం వల్ల ఆహారం వస్తుందని దానికి అలవాటు పడి అది అస్తమానం ఊసను తాగుతుందన్నమాట. అంటే ఇక్కడ ఎలక పని చేస్తుంది. సో, కార్యం చేస్తుంది. కాబట్టి ఇది కార్యసాధక నిబంధన. కార్యం చేసినప్పుడు దానికి ప్రతిఫలం వస్తుంది. సో, అంటే పని చేసినప్పుడు దానికి ప్రతిఫలం వస్తుంది. సో, అది కార్యసాధక నిబంధన. మరి కార్యసాధక నిబంధనలో ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ రెస్పాన్స్ అంటే ఆ ఎలక ఊచను కిందకి లాగుతుంది, ఇనప ఊచను. సో, అంటే ఫస్ట్ రెస్పాన్స్ ఇస్తుంది. తర్వాత దానికి స్టిమ్యులస్ వస్తుంది. సో, కాబట్టి ఇది ఏ నిబంధన అంటాం? ఆర్ టైప్ నిబంధన అంటన్నమాట. ఇది ఆర్ టైప్ నిబంధన. అదే ఇక శాస్త్ర నిబంధన అని ఎస్ టైప్ నిబంధన అంటాం. ఎందుకంటే స్టిమ్యులస్ అక్కడ ఉంది. ఫస్ట్ ఉద్దీపన ఉంది అక్కడ. ఆహారం చూపెడతాడు అక్కడ ఉద్దీపన. కానీ ఇక్కడ ముందు రిజల్ట్ రావాలి. సో, కాబట్టి ఇది ఆర్ టైప్ నిబంధన. రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ రెస్పాన్స్. కాబట్టి ఆర్ టైప్ నిబంధన. ఓకే. మరి కార్యసాధక నిబంధన ఆధారంగా మనకి కార్యక్రమయుత అభ్యాసనం అనేది తయారు చేస్తారండి. కార్యక్రమయుత అభ్యాసనం అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అభ్యాసనం అనేటువంటి ఒక పెద్ద టాపిక్ ఉంది. ఈ టాపిక్ని నేను ఏం చేశాను? చిన్న టాపిక్స్గా చిన్న వీడియోస్ చేసుకున్నాం. సో, అదే కార్యక్రమయుత అభ్యాసం అనమాట. అంటే ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి ఒక విషయాన్ని చిన్న టాపిక్లుగా విభజించి ఒక్కొక్క టాపిక్ చేసినప్పుడు అతనికి పునర్భరణంగా మనం ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాం అన్నమాట. సో, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ద్వారా అతను ఆ విషయాన్ని అక్కడికక్కడ నేర్చుకుని మరలా ఇంకో పై మెట్టు ఎక్కుతాడు. తర్వాత ఇంకొక మెట్టు. సో, అలా మొత్తం అభ్యాసనాన్ని నేర్చుకుంటాడు అన్నమాట. ఇదే కార్యక్రమయుత అభ్యాసం. సో, దీన్ని మనం చట్రాలు అంటాం. ఒక్కొక్క విభాగాన్ని చిన్న విభాగాన్ని చట్రాలు అంటాం. సో, ఇది కార్యక్రమయుత అభ్యాసం దేనికి సంబంధించిందంటే మన కార్యసాధక నిబంధనకి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా స్వీయ అభ్యాసం జరుగుతుంది. మరి అసలు ఈ బోధనా యంత్రాలు అనేటువంటి వాటిని మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరంటే ప్రెస్సీ అనేటువంటి వ్యక్తి. ఇతను తర్వాత స్కిన్నర్ దీన్ని అభివృద్ధిపరిచాడు. సో, బోధనా యంత్రాలు అంటే ఏం కాదు, మన కార్యక్రమయుత అభ్యాసనాన్ని మరొక పేరు బోధనా యంత్రాలు అంటాం. ఈ బోధనా యంత్రాలని ప్రెస్సీ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా కనుగొంటే దాని తర్వాత స్కిన్నర్ అభివృద్ధిపరిచాడు. సో, మరి శాస్త్ర నిబంధనానికి కార్యసాధన నిబంధనానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి? ఓకే. శాస్త్ర నిబంధన అనేది ఉద్దీపన ఆధారిత నిబంధన. దీన్ని ఎస్ టైప్ నిబంధన అంటాం. ఎందుకు ఉద్దీపన ఆధారిత నిబంధన అండి? సో, అక్కడ ఆహారం ఫస్ట్ చూపెడుతున్నాడు కుక్క పిల్లకి. సో, ఆహారం చూపెడుతున్నాడు కాబట్టి ఆహారం అనేది ఉద్దీపన. కాబట్టి ఉద్దీపన ఆధారిత నిబంధన. మరి కార్యసాధక నిబంధన ఏంటి? ప్రతిస్పందన ఆధారిత నిబంధన. రెస్పాన్స్ ఆర్ టైప్ నిబంధన అంటాం. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఆ యొక్క ఎలక ఊచను కిందికి లాగిన తర్వాత అంటే ఎలక రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత జరుగుతుంది అక్కడ నిబంధన. కాబట్టి ఆర్ టైప్ నిబంధన. ఇంకా శాస్త్ర నిబంధనలలో ఉద్దీపన ప్లస్ ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడుతుంది అక్కడ. ఆహారం మరియు లాలాజలం, లేదంటే గంట శబ్దం మరియు లాలాజలం, ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడుతుంది. ఇక్కడ ఫస్ట్ ఊచలు లాగడం అనేది ప్రతిస్పందన. ఆ ప్రతిస్పందనకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? గ్రెయిన్స్ వచ్చినాయి కదా కొన్ని. సో, ఎలక తినేటువంటి అది ప్రతిఫలం. అంటే ప్రతిస్పందనకి ప్రతిఫలానికి మధ్య బంధం ఏర్పడుతుంది. మరి శాస్త్ర నిబంధన సిద్ధాంతంలో సహజమైన ఉద్దీపన కృత్రిమైన ఉద్దీపనకు బంధం ఏర్పడుతుంది. సహజమైన ఉద్దీపన అయినటువంటి ఆహారానికి కృత్రిమైన ఉద్దీపన అయినటువంటి గంటకు మధ్య బంధం ఏర్పడింది. అంటే దానికి దీనికి తేడా లేకుండా ఆ కుక్క ప్రతిస్పందించేస్తుంది. ఇక్కడ
కార్యసాధక నిబంధనలో చూస్తే ప్రతిస్పందన స్వచ్ఛముగా ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ ప్రతిస్పందన ఎటువంటి బంధం ద్వారా కాకుండా ప్రతిస్పందన ముందే ఆ యొక్క ఓచ్ అనేది లాగేస్తుంది. కాబట్టి ప్రతిస్పందన అనేది స్వచ్ఛంగా ఏర్పడుతుంది. ఇంకా శాస్త్ర నిబంధనలో చూస్తే ప్రతిస్పందనను రాబట్టడం జరుగుతుంది. ప్రతిస్పందన మన ఆహారం చూపి రాబడతాం. ఆహారం చూపి ప్రతిస్పందన రాబట్టడం. అంటే లాలాజలాన్ని స్రవించేలా చేస్తాం కాబట్టి రాబడతాం. అదే కార్యసాధన నిబంధనలలో ప్రతిస్పందన వ్యక్తం చేయడం దానికదే స్వేచ్ఛగా ఫస్టే వ్యక్తం చేస్తుంది. దానికి ప్రతిఫలం పొందుతుంది అది. సో శాస్త్ర నిబంధన సిద్ధాంతంలో అభ్యాసకుని పాత్ర నిష్క్రియాత్మక. కుక్కని కట్టేసి ఉంచుతారు అక్కడ. అదేం క్రియాత్మకంగా ఉండదు. కానీ కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ఆ యొక్క అభ్యాసకుడి పాత్ర నిష్క్రియాత్మకంగా మనకి క్రియాత్మకంగా ఉంటుందన్నమాట. అంటే పని చేస్తూ ఉంటుంది. ఆ ఎలక చుట్టూ తిరుగుతుంది. అది పని చేస్తుంది. అందుకే దాని పని కార్యసాధక నిబంధనలోనే పని ఉంది. సో కాబట్టి అది క్రియాత్మకం అన్నమాట. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ మనకి శాస్త్ర నిబంధన అండ్ కార్యసాధక నిబంధన. నెక్స్ట్ యత్నదోష అభ్యసన పద్ధతి. సో యత్నదోష అభ్యసన పద్ధతి అంటే ఏం లేదు, దీనికి సంబంధించి తాండేక్ అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది. ఇతను కూడా అమెరికా దేశస్థుడు. సో అంటే ప్రయత్నాల సంఖ్య పెరిగకూడదు, తప్పుల సంఖ్య తగ్గుతుంది. సో ప్రయత్నాల సంఖ్య పెరిగకూడదు, తప్పుల సంఖ్య తగ్గుతుంది అనేటువంటి సిద్ధాంతమే యత్నదోష అభ్యసన సిద్ధాంతం. సో ఈ తాండేక్ అనేటువంటి వ్యక్తి యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు? తాండేక్ అనేటువంటి వ్యక్తి. సో తాండేక్ అనేటువంటి వ్యక్తి దేనిపై ప్రయోగం చేశాడు? పిల్లిపై ప్రయోగం చేశాడు. పావులవ్ అనేటువంటి వ్యక్తి కుక్కపై ప్రయోగం చేశాడు. అలాగే మన బిఎఫ్ స్కిన్నర్ అనేటువంటి వ్యక్తి ఎలకపై ప్రయోగం చేశారు. మరి తాండేక్ అనేటువంటి వ్యక్తి పిల్లిపై ప్రయోగం చేశాడు. ఓకే, పిల్లిని దేంట్లో ఉంచాడు? ఒక పజిల్ బాక్స్లో ఉంచాడు. ఒక పజిల్ బాక్స్లో ఉండి దానికి ట్రాన్స్పరెంట్ మాట. ఇది ట్రాన్స్పరెంట్ అంటే ఇక్కడ బయట ఏ విషయాలు జరుగుతున్నాయో పిల్లికి తెలుస్తుంది. సో అంటే బయట ఒక మాంసముక్కను ఉంచాడు. సో ఒక పిల్లికి ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని ఉంచాడు. పదార్థాన్ని ఉంచినప్పుడు పిల్లి ఇంకా కళ్ళు తిరిగేసింది అన్నమాట. దాంట్లో ఎలాగైనా బయటకు వచ్చేది కళ్ళు తిరిగేసింది. అనేక ప్రయత్నాలు చేసి ఒకానొక ప్రయత్నంలో ఆ యొక్క డోర్ ఏ మీట నొక్కితే ఓపెన్ అవుద్ది ఆ మీట నొక్కిందన్నమాట. సో అంటే అనేక ప్రయత్నాలు చేసి ఆ మీట నొక్కింది. వచ్చి ఆ మాంసం ముక్క తినేసిన తర్వాత మళ్ళీ లోనెట్టేశాడు. మళ్ళీ లోనెట్టేస్తే ఈసారి ఇదివరకు 20 ప్రయత్నాలు చేసి 21వ ప్రయత్నంలో సక్సెస్ అయితే వాడు 15 ప్రయత్నాలు చేసి 16వ ప్రయత్నంలో సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ లాన్ ఎట్టాడు. లాన్ ఎట్టినప్పుడు 10 ప్రయత్నాల్లోనే ఆ డోర్ ఓపెన్ చేసింది. నెక్స్ట్ 5 ప్రయత్నాల్లోనే ఓపెన్ చేసింది. నెక్స్ట్ 3 ప్రయత్నాల్లో ఓపెన్ చేసింది. అంటే ప్రయత్నాల సంఖ్య పెరగకూడదు, యొక్క తప్పుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. సో కాబట్టి ఇదే మనకి యత్నదోష అభ్యసన సిద్ధాంతం అని చెప్పి తాండేక్ ప్రతిపాదించాడు. దీనిలో భాగంగా తాండేక్ 3 సిద్ధాంతాలను మనకి ప్రతిపాదించడం జరిగింది కదా. అవేంటంటే సంసిద్ధతా నియమం. నియమాలు ఏంటి? సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం. సంసిద్ధతా నియమం అంటే ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. హెర్బర్ట్ బోధనా సూత్రాల్లో మొట్టమొదటి సోపానమే సంసిద్ధతా నియమం. అంటే గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళగాను కానీ దాంతో నీరు తాగించగలమా? నీరు తాగించలేం. ఎందుకంటే సంసిద్ధత అనేది రావాలి. సంసిద్ధత దేనివల్ల వస్తుంది? పరిపక్వత ఉంటే వస్తుంది. సో వాడికి ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది. సో ఇవన్నీ కూడా సంసిద్ధత నియమంలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అభ్యాస నియమం అనేది 2 ఉపయోగ నియమం, నిరుపయోగ నియమం అంటాం. అభ్యాసం ఫర్ ఎగ్జాంపుల్ మన లెక్కల టెక్స్ట్ బుక్లో అభ్యాసాలు ఉంటాయి, ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి దేనికి ఇస్తారు? మన క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు ఒక భావన కల్పిస్తాడు. ఒక ఫార్ములా చెప్తాడు, లేదంటే ఒక మోడల్లో ఒక సమ్ చెప్తాడు. మిగతా మోడల్స్ అన్నీ కూడా అభ్యాసంలో ఉంటాయి. అవి మనం ఓన్గా చేసుకురావాలి. సో అంటే ఇక్కడ అభ్యాసం అంటే ఏంటంటే ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ మాట. సో కాబట్టి ఉపయోగ నియమం అంటే ఉపయోగిస్తే మన అభ్యాసం అనేది పటిష్టమవుతుంది. అదే నిరుపయోగ నియమం అంటే మన అభ్యాసం అనేది ఉపయోగించకపోతే అది ఏమవుతుంది? కొన్నాళ్ళకి మర్చిపోతాం అన్నమాట. సో కాబట్టి అభ్యాస నియమం. నెక్స్ట్ ఫలిత నియమం. సో మనకి ఫలితం ఏమొచ్చింది అన్న దాన్ని బట్టి మనకి అంటే మనం అభ్యసించినటువంటి విషయం సంతృప్తికరంగా ఉందనుకో, సంతృప్తికరంగా ఉన్నప్పుడు మనకి ఇంకా అభ్యసించాలని ఉంటుంది. అదే సంతృప్తికరంగా లేనప్పుడు అక్కడితో ఆగిపోతాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అభ్యసిస్తున్నటువంటి విషయం నిజ జీవితానికి ఉపయోగపడుతుంది, మనం బయట వెళ్ళి బతకడానికి ఉపయోగపడుతుంది అని మనకు అనిపించింది అనుకో, నేర్చుకుంటాం, లేదంటే నేర్చుకోం. సో అదే ఫలిత నియమం. సో ఇది యత్నదోష అభ్యాసన సిద్ధాంతం గురించి. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యాసనం అంటే గెస్టాల్ట్ వాదులు గుర్తురావాలి. సో గెస్టాల్ట్ అనేటువంటి పదం జర్మనీ భాషా పదం. ఈ గెస్టాల్ట్ అనేటువంటి పదాన్ని ముఖ్యంగా మనకి జర్మనీ దేశస్థులైన మ్యాక్స్ వర్దిమర్, కర్ట్ కోఫ్కా, కోహిలర్, లెనిన్ అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క గెస్టాల్ట్ వాదాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ముఖ్యంగా గెస్టాల్ట్ వాదాన్ని సంజ్ఞానాత్మక వాదం అని అంటాం. గెస్టాల్ట్ అంటే ఏంటంటే ఒక సమగ్రాకృతి అని అర్థం. అంటే మొత్తంగా చూడడం అన్నమాట, మొత్తంగా అర్థం చేసుకోవడం. అదే గెస్టాల్ట్ వాదం.
సో ముఖ్యంగా వ్యవస్థీకృత మొత్తం లేదా సమగ్రాకృతి అని అంటారన్నమాట. గెస్టాల్ట్ వాదులు ఈ గెస్టాల్ట్ అనేటువంటి పదాన్ని ఈ విధంగా నిర్వచించారు. సో ఈ సిద్ధాంతంలో భాగంగా కోహ్లర్ అనేటువంటి వ్యక్తి టెనరఫ్ దీవులలో సుల్తాన్ అనేటువంటి ఒక సింపాంజీని తీసుకుని ఒక రూమ్లో పెడతాడు. ఆ రూమ్లో పెట్టి దాని మీద అనేక ప్రయోగాలు చేస్తాడు. ఒకానొక సమయంలో ఏం చేస్తాడంటే ఆ రూమ్లో ఒక అట్టిపుల్ల గెలను వేలాడదీసి ఆ రూమ్లో విడివిడిగా ఉన్నటువంటి 2 కర్రలను ఉంచుతాడు. విడివిడిగా ఉన్నటువంటి 2 కర్రలను ఉంచాడు. ఫస్ట్ సింపాంజీ చేస్తుంది, ఒక కర్రతో ట్రై చేస్తుంది, బట్ అది అందదు. నెక్స్ట్ ఇంకో కర్రతో ట్రై చేస్తుంది, అది అందదు. అప్పుడు చింపాంజీకి తటాలన ఒక ఆలోచన తడుతుంది. ఆ ఆలోచన ఏంటంటే 2 కర్రను కలిపేస్తే పెద్ద కర్ర అవుతుంది కదా, ఆ పెద్ద కర్రతో అందుతాయి కదా అని చెప్పి తటాలన ఒక ఆలోచన కలుగుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎటువంటి ఉద్దీపన ప్రతిస్పందన లేకపోయినప్పటికీ, ఎటువంటి శిక్షణ నిబంధన లేకపోయినప్పటికీ అది ఏం చేస్తుంది, కేవలం తన అంతర్దృష్టిని ఉపయోగించి, తన తెలివితేటలను ఉపయోగించి అది ఏం చేస్తుందంటే అభ్యాసన చేసింది. సో కాబట్టి దీన్నే అంతర్దృష్టి అభ్యాసన అంటారు. అంతర్దృష్టి అభ్యాసంలో మనం ఎప్పుడు కూడా ఆలోచనలన్నీ కూడా సృజనాత్మకంగా తటాలున తడతాయన్నమాట. కొత్త కొత్త ఆలోచనలన్నీ కూడా తడతాయి. సో ఇవి అంతర్దృష్టి అభ్యాసనం యొక్క ప్రాముఖ్యత. ఈ యొక్క మన కోహ్లర్ అనేటువంటి వ్యక్తి ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి పుస్తకాన్ని కూడా రాశారు. సో వెరీ ఇంపార్టెంట్. సో నిబంధన సిద్ధాంతాలకి మరియు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాలకి మధ్య భేదం ఏంటంటే నిబంధన సిద్ధాంతాలన్నీ కూడా ప్రవర్తనవాదులు ప్రతిపాదిస్తే ఏదైతే ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంబంధమే మన యొక్క అభ్యాసం అని అనుకున్నటువంటి వ్యక్తులు ఈ ప్రవర్తనవాదులు. అందులో పావ్లోవ్, స్కిన్నర్, థాండైక్ సిద్ధాంతాలు. సో ఉద్దీపన ప్రతిస్పందన లేక ప్రతిచర్యల మధ్య సంసర్గమే అభ్యాసం అనుకుంటారు వీళ్ళు. సో వీళ్ళందరూ కూడా చిన్న చిన్న భాగాలుగా నేర్చుకోవాలనుకుంటారు, బట్ ఈ యొక్క అంతర్దృష్టి అభ్యాసంలో మొత్తంగా నేర్చుకోవాలనుకుంటారు. వీళ్ళలో యత్నదోష పద్ధతికి ఉద్దీపన ప్రతిచర్యలకు ప్రాధాన్యత ఇస్తే వీళ్ళు అంతర్దృష్టికి ప్రాధాన్యత ఇస్తారు. వీరు శారీరక ప్రవర్తనలకు ప్రాధాన్యత ఇస్తారు. బహిర్గతమైనటువంటి శారీరక ప్రవర్తనలకు ప్రాధాన్యత ఇస్తే వీరు అంతర్గత మానసిక ప్రక్రియలకు, అంటే మెదడులో జరిగేటువంటి ఒక తటాలమైనటువంటి ఆలోచన మెరుపులా వస్తుంది కదా, దానికి ప్రాముఖ్యతనిస్తారన్నమాట. సో ఈ నిబంధన సిద్ధాంతంలో సృజనాత్మకతకి, వివేచనకు, ఆలోచనకి చోటు ఉండదు. బట్ ఇక్కడ కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్తవి అన్నీ కూడా పుడతాయి. ఎందుకంటే మెదడులో తటాలను ఒక మెరుపులో పుడుతుంది కదా. సో కాబట్టి సృజనాత్మకత అవకాశం ఉంటుంది. ఇక్కడ నిబంధన సిద్ధాంతాలని విశ్లేషణాత్మకమైనమాట, అంటే చిన్న 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 మొక్కలుగా చేసి నేర్చుకుంటారు. బట్ ఇక్కడ మొత్తంగా నేర్చుకుంటారు, చిన్న మొక్కలన్నింటినీ కూడా మొత్తం చేసి నేర్చుకుంటారు అన్నమాట. సో దట్ ఈస్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ పరిశీలన అభ్యాసనాన్ని బండూరా అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించాడని మనం నేర్చుకున్నాం. సో బండూరా అనబడేటువంటి వ్యక్తి ప్రతిపాదించారు. ఈ పరిశీలన అభ్యాసనం అంటే ఏంటి, పరిశీలిస్తూ నేర్చుకోవడం. సో ఏదైనా ఒక వ్యక్తిని మోడల్గా తీసుకుని ఆ మోడల్ని మనం అనుసరిస్తూ నేర్చుకోవడం, అందుకే దీన్ని మోడలింగ్ థియరీ అంటాం. సో మోడలింగ్ థియరీ అంటాం. అలాగే సాంఘిక అనుకరణ అభ్యాసనం అంటాం. అనుకరిస్తున్నాం కాబట్టి అనుకరణ అభ్యాసనం అని కూడా అంటాం. సో కౌమార దశలో చాలామంది పిల్లలు హీరో వర్షిప్ చేస్తారన్నమాట, అంటే వ్యక్తి పూజ చేస్తారు. చాలామంది ఇటువంటి వ్యక్తులను ఒక నమూనాగా తీసుకుని వారిని అనుకరించి వారి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ గుడ్ హ్యాబిట్స్ కానీ ఏదైనా హ్యాబిట్స్ వాళ్ళు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. మరి ఈ పరిశీలన అభ్యాసంలో 2 మానసిక ప్రక్రియలు ఉన్నాయి. అవి ఏంటవి, తదాత్మీకరణ, అంతర్లీకరణ. సో తదాత్మీకరణ అంటే ఏంటంటే మనం నమూనా వ్యక్తితో మమేకమై ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అంశాలను ఉద్దేశపూర్వకంగా సేకరించడం జరుగుతుంది. సో ఉద్దేశపూర్వకంగా పక్కనే ఉంటూ అతను ఎలా చేస్తున్నాడు, ఆ స్టెప్ ఎలా వేస్తున్నాడు అని చెప్పి ఒక డ్యాన్స్ మాస్టర్ నుంచి ఒక వ్యక్తి నేర్చుకుంటున్నాడు అనుకోండి, పక్కనే ఉన్నాడు అనుకోండి ఆ డ్యాన్స్ మాస్టర్ అనేవాడు. సో అది తదాత్మీకరణం. అలా కాకుండా ఆ డ్యాన్స్ మాస్టర్ అనేవాడు ఎక్కడో ఉన్నాడు. సో ఎక్కడో ఉండి ఇతను మానసిక వ్యవస్థలో సంగ్రహించుకుని నేర్చుకుంటున్నాడు అనుకోండి, దట్ ఈస్ అంతర్లీకరణం అంటమాట. అంటే ఏకలవ్యుడు ఉంటాడు చూడండి. సో ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు లేకపోయినా ఊహించుకుని నేర్చుకుంటాడు కదా. సో అలా దాన్ని అంతర్లీకరణం అంటాం. సో తదాత్మీకరణం అంటే మన ప్రత్యక్షంగా చూస్తూ నేర్చుకోవడం. అదే అంతర్లీకరణం అంటే మన కళ్ళ ముందు లేకపోయినా మనం ఊహించుకుని మానసిక వ్యవస్థలో సంగ్రహించుకుని నేర్చుకోవడం. సో ఈ పరిశీలన అభ్యాసంలో మొత్తం మీద 4 సోపానాలు ఉంటాయి. అదే అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్భరణం. సో అవధానం అంటే ఏం లేదు, మనం ఏదైనా విషయాన్ని పరిశీలించాలంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ అటెన్షన్తో ఉండాలి. అటెన్షన్తో ఉంటే ఆ అటెన్షన్తో ఉన్నది మన బుర్రలోకి ఎక్కుద్ది. ఆ బుర్రలోకి ఎక్కిన తర్వాత అది కొంతకాలం పాటు నిలవ ఉన్నదాన్నే ధారణ అంటాం. సో ఈ ధారణ కొంచెం నిలవ ఉన్నటువంటి ఈ యొక్క మెదడులో ఉన్నటువంటి విషయం ఎప్పుడైతే మనం పెర్ఫార్మెన్స్ చేస్తామో ఆ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు
మనకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా, నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందా? ఒకటి తప్పట్లు కొట్టి మనల్ని ఎంకరేజ్ చేశారనుకోండి, అది ధనాత్మక పునర్భరణం. అదే కోడిగుడ్లు వేసి, టమాటాలు వేసి మనం డిస్కరేజ్ చేశారనుకోండి, అది నెగిటివ్ పునర్భరణం. సో, ఇలా మనకి పరిశీలన అభ్యాసనం అనేది అసలు మనం ఒక వ్యక్తిని పరిశీలించాలి, ఆ వ్యక్తి పరిశీలించినటువంటి దాన్ని అభ్యసించాలి అనేది మనకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పునర్భరణమే చేస్తుందన్నమాట. అంటే ఫస్ట్ ఇవన్నీ మనం నార్మల్‌గా చేసేస్తాం. లాస్ట్ వచ్చిన రిజల్ట్‌ని బట్టి దాని తర్వాత కంటిన్యూ చేయాలా, ఆపేయాలనేది చూస్తాం. సో, ఇది పరిశీలన అభ్యాసంలో 4 సోపానాలు. నెక్స్ట్ బోధనా సిద్ధాంతం. బోధనా సిద్ధాంతం గురించి బ్రూనర్ అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఈ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి గ్రంథం ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి లెసన్స్ ప్లాన్స్ కానీ ఇవన్నిటికి కూడా మూలాధారమైనటువంటి గ్రంథం అన్నమాట. అంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఎలా జరగాలి అనేటువంటి చెప్పినటువంటి గ్రంథం ఈ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి గ్రంథం. సో, అందుకే బ్రూనర్ బోధనా సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యాసం అని కూడా అంటారు. మరి ఈ బ్రూనర్ అనేటువంటి వ్యక్తి పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంతో స్ఫూర్తి పొందాడు. కానీ పియాజే ఏమంటాడు? వయసు ఆధారితంగా, పరిపక్వత ఆధారితంగా మనం నేర్పించాలి అంటాడు. సో, కానీ ఇతను బ్రూనర్ ఏమంటాడంటే వయసుతో సంబంధం లేదు, ఎవరికైనా ఏదైనా వాళ్ళకి ఆసక్తి, కుతూహలం ఉంటే బోధించేయచ్చు. అంటే 8వ తరగతి చదివే పిల్లవాడికైనా పీహెచ్‌డీ పుస్తకాలు తెచ్చి అతనికి ఆసక్తి, కుతూహలం ఉంటే అతను బోధించేయచ్చు అని చెప్తాడు బ్రూనర్. సో, కానీ అది కరెక్ట్ కాదు కదా! సో, అందుకే ఈ సిద్ధాంతాన్ని కొంతమంది వ్యతిరేకించారన్నమాట. సో, మరి బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో ముఖ్యమైన అంశాలేంటి? యెస్. ఇందులో 4 అంశాలు ఉన్నాయి. అది సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమం, పునర్భరణం. సన్నద్ధత. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సన్నద్ధత, సంసిద్ధత ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో, కాబట్టి సన్నద్ధత ఉండాలంటే పూర్వ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత జ్ఞానాన్ని మనం పరిచయం చేసినట్లయితే ఖచ్చితంగా సన్నద్ధత అనేది ఉంటుంది. నెక్స్ట్ విషయ నిర్మాణం. విషయ నిర్మాణం అంటే మన బోధనలో బోధించేటువంటి విషయం ఒక స్ట్రక్చర్డ్ వేలో నిర్మించబడి ఉండాలి. సో, గజిబిజిగా ఉంటే అది అర్థం కాదు. సో, కాబట్టి విషయ నిర్మాణం కరెక్ట్‌గా ఉండాలి. తెలిసిన దానికి, తెలియని వాడికి, అలాగే ముహూర్తం నుంచి అమూర్తానికి ఇలా మనకి నిర్మించబడాలి. నెక్స్ట్ వరుస క్రమం. సో, సేమ్ ఇది కూడా వరుస క్రమం క్లిష్టత ఆధారంగా. సో, సరళత నుండి క్లిష్టతకు ఒక వరుస క్రమంలో మనం నిర్మించబడాలి. నెక్స్ట్ పునర్బలనం కూడా ఇవ్వాలి. సో, మరి ఎటువంటి పునర్బలనం ఇవ్వాలి? బహిర్గత పునర్బలనమా, అంతర్గత ప్రేరణే ఎక్కువగా మనకు కల్పించి వాడి పునర్బలనం గావించాలి. బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణలే ముఖ్యమని చెప్పి బ్రూనర్ భావించాడు. సో, ఇది బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించింది. నెక్స్ట్ మనకి అభ్యసన వక్రరేఖలు. సో, అభ్యసన వక్రరేఖలు 3 టైప్స్. ఆరోహణ వక్రరేఖలు, అవరోహణ వక్రరేఖలు, ఎస్ ఆకారపు వక్రరేఖలు. ఆరోహణ వక్రరేఖలు అంటే ఏం లేదు. ఈ గ్రాఫ్ ఒకసారి చూడండి. గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్లో ప్రయత్నాల సంఖ్య తీసుకుంటాం, వై యాక్సిస్లో ఒప్పుల సంఖ్య తీసుకుంటాం. మన ప్రయత్నాల సంఖ్య పెరగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఇది ప్రయత్నాల సంఖ్య అనుకోండి. ఇవి ఒప్పులు అనుకోండి. సో, ఒప్పులు అనుకుంటే మీరు ప్రయత్నాల సంఖ్య పెరగకూడదు, ఒప్పుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. సో, అంటే ఇప్పుడు ఒప్పులు 30 చేశారు, తర్వాత ఒప్పులు 40 చేశారు, తర్వాత ఒప్పులు 50 చేశారు. అంటే కరెక్ట్ ఆన్సర్స్ మీరు ప్రయత్నాల సంఖ్య పెరిగకూడదు, మాక్ టెస్టులు రాసేయకూడదు, మీరు కరెక్ట్ ఆన్సర్స్తో ఎక్కువ చేస్తున్నారన్నమాట. సో, అది ఆరోహణ వక్రరేఖ. అంటే చిన్న నుంచి పెద్దకి ఫస్ట్ తక్కువ ఒప్పులు చేశారు, తర్వాత అలా ఒప్పుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు యొక్క ప్రయత్నాల సంఖ్య పెరగకూడదు. నెక్స్ట్ అవరోహణ వక్రరేఖ అంటే ఏంటంటే ఇది తప్పులకు చూస్తారన్నమాట. తప్పులకి అలాగే ప్రయత్నాలకి. మన ఒప్పులు పెరుగుతున్నాయంటే అదే తప్పులు ఏమవుతాయి? తగ్గుతున్నాయని కదా అర్థం. సో, ఫస్ట్ 90 తప్పులు చేశారు. ఫస్ట్ 90 తప్పులు చేశారు, తర్వాత 80 తప్పులు చేశారు, 70 తప్పులు చేశారు. మొదటి ప్రయత్నం, సెకండ్ ప్రయత్నం, మూడో ప్రయత్నం. సో, ఇలా మనకి ఆరోహణ వక్రరేఖ చూసుకుంటే మనకి ఆరోహణ వక్రరేఖ చూడండి. ఫస్ట్ 90, తర్వాత 80, తర్వాత 70. తప్పుల సంఖ్య తగ్గుతుంది కదా ప్రయత్నాల సంఖ్య పెరుగుతున్నప్పుడు. సో, ఫస్ట్ ప్రయత్నంలో ఎంత చేశారు? 90 చేశారు. తర్వాత సెకండ్ ప్రయత్నంలో 80 చేశారు. తర్వాత థర్డ్ ప్రయత్నంలో 70 చేశారు. అంటే ప్రయత్నాల సంఖ్య పెరగకూడదు, తప్పుల సంఖ్య ఏమవుతుందంటే తగ్గుతుంది. నెక్స్ట్ ఎస్ ఆకారపు వక్రరేఖ. ఎస్ ఆకారపు వక్రరేఖ అంటే ఏం లేదు. సో, ఇది కూడా ఒప్పుల సంఖ్యని వై యాక్సిస్లో తీసుకుని చేస్తారు. సో, అభ్యాసన అంశాలు తొలుత కఠినంగా ఉంటాయి. సో, కఠినంగా ఉండడం వల్ల ఇక్కడ లోగా ఉంది, తర్వాత కొంచెం పుంజుకుంది, దాని తర్వాత మరలా కఠినమైనప్పుడు ఇలా. సో, అలా ఎస్ ఆకారంలో మనకు వస్తుందన్నమాట. సో, ఇలా ఎస్ ఆకారంలో రావడాన్ని మనం ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖ అంటాం. నెక్స్ట్ లాక్షణిక అభ్యసన వక్రరేఖ. ఇది చాలా ఇంపార్టెంట్. లాక్షణిక అభ్యసన వక్రరేఖలో మనం
చూస్తే ఫస్టు ప్రారంభ స్ఫూర్తి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని మనం అభ్యసిస్తాం. ఒక విషయాన్ని మనం అభ్యసిస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం మొదలుపెట్టిన 10 రోజులు మనం ఏకధాటిగా ఇంకా విపరీతంగా చదివేస్తాం. దట్ ఈజ్ ప్రారంభ స్ఫూర్తి. అంటే వేగంగా చదువుతాం. దాని తర్వాత ఆ 10 రోజుల తర్వాత మనకి ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ, ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ, ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ అలా ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. అది మనకి చాంచల్య దశ అంటాం. దాని తర్వాత ఏం జరుగుద్దంటే పీఠభూమి దశ మాట. అంటే ఇంకా మనకి ఏం చదివినా ఎక్కదు. సో, అది పీఠభూమి దశ. అంటే అభ్యాసన ఆగిపోయింది అని మనకు భ్రమ కలుగుతుంది. దట్ ఈస్ పీఠభూమి దశ. సో, ఆ పీఠభూమి దశ తర్వాత మరలా మనం పుంజుకుంటాం. సో, ఇలా మనకి లాక్షణిక అభ్యసన వక్రరేఖలో చెప్పుకుంటాం. ఫస్ట్ ప్రారంభ స్ఫూర్తి, తర్వాత చాంచల్య దశ, తర్వాత పీఠభూమి దశ. అభ్యసన ఆగిపోయింది అనిపించే దశ ఏంటి? పీఠభూమి దశ. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు. అభ్యసన బదలాయింపుని గ్యారెట్ అనేటువంటి వ్యక్తి ఏమని నిర్వచించాడు? అభ్యసన బదలాయింపు అంటే ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితుల్లోకి అనుప్రయుక్తం కావడం, బదిలీ కావడం అని మనం ఏమంటామంటే అభ్యసన బదలాయింపు అంటాం. అభ్యసన బదలాయింపు 4 రకాలు: అనుకూల బదలాయింపు, వ్యతిరేక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. అనుకూల బదలాయింపు అంటే ఏంటంటే మనం ప్రస్తుతం అభ్యసించినటువంటి విషయం, మనం ప్రస్తుతం నేర్చుకున్నటువంటి విషయం వేరొక సందర్భాల్లో వేరొక విషయం నేర్చుకోవడానికి ఉపయోగపడితే దట్ ఈజ్ అనుకూల బదలాయింపు. అదే వేరొక విషయం నేర్చుకోవడానికి మనకి ఇబ్బంది పెడుతుంటే దట్ ఈజ్ వ్యతిరేక బదలాయింపు. అసలు వేరొక విషయం నేర్చుకోవడానికి అసలు సంబంధమే లేకపోతే శూన్య బదలాయింపు. ఒక చేత్తో నేర్చుకున్నటువంటి విషయం ఇంకో చేత్తో కూడా ఆ విషయం చేయగలుగుతుంటే దట్ ఈజ్ ద్విపార్శ్వ బదలాయింపు. అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు? ఇప్పుడు సాంస్క్రిట్ నేర్చుకున్నటువంటి వ్యక్తి హిందీ నేర్చుకోవడం ఈజీ అయిపోయిందనుకో, అది అనుకూల బదలాయింపు. వ్యతిరేక బదలాయింపు అంటే తెలుగు నేర్చుకున్నటువంటి వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు అనుకో, దట్ ఈజ్ వ్యతిరేక బదలాయింపు. శూన్య బదలాయింపు అంటే స్విమ్మింగ్ నేర్చుకున్నటువంటి వ్యక్తి మ్యాథ్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు అనుకో, సో ఇబ్బంది పడడం అది సంబంధం లేదు కదా దానికి, కాబట్టి శూన్య బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఒక చేత్తో వంట చేయడం నేర్చుకున్నటువంటి గృహిణి రెండో చేత్తో కూడా వంట చేయడం నేర్చుకుందనుకో, దట్ ఈజ్ మనకి ద్విపార్శ్వ బదలాయింపు. ఓకే, ఇలా అభ్యాసన బదలాయింపులు ఉంటాయి. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు సంబంధించిన సిద్ధాంతాలు. 1. నియత క్రమశిక్షణ సిద్ధాంతం. నియత క్రమశిక్షణ సిద్ధాంతం అంటే ఏం లేదు. పూర్వకాలంలో ఏం నమ్మేవారంటే పరిశీలన పెంపొందించాలంటే మన సైన్స్ బోధించాలి, వివేచన పెంపొందించాలంటే తర్కశాస్త్రం బోధించాలి, ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ కావాలంటే అది లెక్కలు బోధించాలి, ఇలా నమ్మేవారు. కానీ ప్రస్తుతం ఏమంటున్నారు? సో ప్రతి సబ్జెక్ట్లో కూడా ఏకాగ్రత ఉంటుంది, ప్రతి సబ్జెక్ట్లో కూడా పరిశీలన పెంపొందించవచ్చు, ప్రతి సబ్జెక్ట్ నుంచి వివేచన పెంపొందిస్తాను ప్రస్తుతం అంటున్నారు. కాబట్టి ఈ థియరీని ప్రస్తుతం తోసిపుచ్చారన్నమాట శాస్త్రవేత్తలు. నెక్స్ట్ సమరూప మూలకాల సిద్ధాంతం. సమరూపం అంటే సిమిలారిటీస్ ఉండాలి. మనం అభ్యసించేటువంటి విషయాల మధ్య సిమిలారిటీస్ ఉంటే అప్పుడు బదలాయింపు జరుగుతుందన్నమాట. అంటే ఒక చోట నేర్చుకున్నటువంటి అభ్యాసనం మరొక చోట మనం బదలాయించుకోవచ్చు. సో దట్ ఈజ్ సమరూప మూలకాల సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది ఈఎల్ థాండైక్ అనేటువంటి మన వ్యక్తి. సో నెక్స్ట్ మనకి సామాన్యీకరణ సిద్ధాంతం. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ జడ్ అనేటువంటి వ్యక్తి. ఈ సామాన్యీకరణ సిద్ధాంతంలో ఏం లేదు, మీరు సూత్రాలు సిద్ధాంతాలు ఏవైతే నేర్చుకుంటారో అది నిజ జీవితానికి అప్లై చేయడమే సామాన్యీకరణ సిద్ధాంతం. సో అంటే పరావర్తన నియమం నేర్చుకున్నటువంటి ఒక విద్యార్థి యొక్క నీటిలో ఉన్నటువంటి బాణాన్ని దాని యొక్క స్థితిని మార్చినప్పుడు దాని యొక్క యాంగిల్ కూడా మారుతుందని గ్రహించి మనం బాణం కరెక్ట్గా వేస్తున్నాడు అనుకో, అప్పుడు అతను సూత్రాలు సిద్ధాంతాలు కరెక్ట్గా అమలుపరచడం అర్థం. సో అంటే మనం నేర్చుకున్నటువంటి సూత్రాలు సిద్ధాంతాలు నిజ జీవితంలో సక్రమంగా బదిలీ చేయడం, ఇక్కడ అభ్యాసనాన్ని అక్కడ బదిలీ చేయడం. సో సామాన్యీకరణం అంటాం. నెక్స్ట్ ఆదర్శాల సిద్ధాంతం. సో ఇది బాగ్లే అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించాడు. సో సామాన్యీకరణ సిద్ధాంతానికి దీనికి పోలికలు ఉన్నాయి. సో అది ఏమంటాం? సామాన్యీకరణ సిద్ధాంతంలో మనం ఏదైతే సూత్రాలు సిద్ధాంతాలు పాఠశాలలో నేర్చుకుంటామో నిజ జీవితంలో మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ కూడా ఆదర్శాల సిద్ధాంతం ఏంటంటే మనం ఒక చోట ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో మీరు పిల్లవాడికి చెప్పులు బయట పెట్టి రావాలనేటువంటి ఒక నిబంధన అనేది అలవాటు చేశారనుకోండి, అభ్యాసన చేయించారు వాడి చేత. సో ఇంటి దగ్గర కూడా వాడు చెప్పులు బయట పెట్టి లోనకు వెళ్తున్నాడు, కాళ్ళు కడుక్కుని లోనకు వెళ్తున్నాడు అనుకోండి. అంటే మీరు పాఠశాలలో అలవాటు చేసినటువంటి మంచి అలవాట్లు వాడు మిగతా సందర్భాల్లో కూడా ఫాలో అవుతున్నాడు. అదే మనకి ఆదర్శాల సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది బాగ్లీ అనేటువంటి వ్యక్తి.
నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించారు. గెస్టాల్ట్ వాదులు అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే గెస్టాల్ట్ అనేటువంటి పదం జర్మనీ భాష పదం. ఆ గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి అనే అర్థం. ఆ సమగ్రాకృతి అంటే భావం ఏంటంటే వాళ్ళు మొత్తంగా చూస్తారు. ఎప్పుడు చూసినా మొత్తంగా అర్థం చేసుకుంటారు. అంటే ఎక్కాలు మొత్తం నేర్చుకునేటువంటి వ్యక్తి 1 నుంచి 20 ఎక్కాలు నేర్చుకున్నాడు, దాంట్లో 9 ఎనిమిదిలు ఎంతరా అని అడిగితే చెప్పగలుగుతాడు అని చెప్పేదే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. అంటే ఎప్పుడు కూడా సమస్తాన్ని చూడాలి, మొత్తంగా నేర్చుకోవాలి, అప్పుడే అభ్యాసన బదలాయింపు సక్రమంగా జరుగుతుంది అంటారన్నమాట ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతంలో గెస్టాల్ట్ వాదులు. నెక్స్ట్ స్మృతి అంటే ఏంటి? గుర్తుకు తెచ్చుకోవడం, జ్ఞప్తిలో ఉంచుకోవడం, ఇవన్నీ కూడా స్మృతిలో మనం బాగా చెప్తాం. సో స్మృతి అనేటువంటి భావాన్ని ముఖ్యంగా ప్లేటో అనేటువంటి వ్యక్తి, గ్రీకు తత్వవేత్త, ఇలా చెప్పాడు. మానవుడు మెదడు లక్క ముద్ద లాంటిది. లక్క ముద్దపై ఎలాంటి ఏదైతే ముద్రలు వేయొచ్చో మానవుడి మెదడుపై కూడా అలా అనుభవం అభ్యాసం ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఆ ముద్రలు రేపొద్దున ఫ్యూచర్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ యొక్క ముద్రలను ఉపయోగించుకుంటాడు. అంటే ముద్రలు మీన్స్ ఇక్కడ స్మృతి చిహ్నాలు అన్నమాట. స్మృతి చిహ్నాలని మనకి నెక్స్ట్ ఏదైనా ఎగ్జామ్ పెట్టినప్పుడు మనం నేర్చుకున్నటువంటి విషయాలను ఉపయోగించుకుంటాం కదండి. సో అలా మానవుడు మనసు లక్క ముద్ద లాంటిది అని చెప్పినవాడు ప్లేటో. దాని తర్వాత గాల్టన్ అనేటువంటి వ్యక్తి మన ఆనువంశికతావాదితను. ఈ గాల్టన్ ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబ్నే స్థాపించేశాడు స్మృతి మీద ప్రయోగాలు చేయడానికి. ల్యాబ్ను స్థాపించి ఊరుకున్నాడా అంటే అక్కడ ఒక ల్యాబ్ను స్థాపించి అనేక వ్యక్తులపై ప్రయోగాలు చేసి వాటిని అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథంలో పొందుపరిచాడు. సో ఇది గాల్టన్ చేసినటువంటి నిర్వాహకం. నెక్స్ట్ మన ఎబ్బింగాస్ కూడా జర్మనీ దేశస్థుడే. మన గెస్టాల్ట్ వాదులు ఉన్నారు కదా జర్మనీలో, అలాంటి దేశస్థుడే ఎబ్బింగాస్ కూడా. సో ఎబ్బింగాస్ 1885లో ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడు. అసలు స్మృతి అంటే గుర్తు రావాల్సినటువంటి ఒకే పేరు ఎవరంటే ఎబ్బింగాస్ అనేటువంటిది. ఇతను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు స్మృతి పైన. సో కాబట్టి ఈ గ్రంథం ఒక మైలురాయిలుగా మనం చెప్పుకోవచ్చు, ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథం. సో మరి స్మృతిలో 3 దశలు ఉంటాయి. ఏ దశలు ఏంటంటే అవి? ఫస్ట్ అనుభవం లేదా ఉద్దీపన మెదడు మీద ముద్ర వేయడం. సో మనం ఒక విషయాన్ని చదివేటప్పుడు అది మెదడు మీద ముద్ర వేస్తుంటాం. దాని తర్వాత నాడీ వ్యవస్థపై అనుభవాలు లేదా ఉద్దీపనలు కొన్ని మార్పులు చేస్తాయి. ఆల్రెడీ మనకు ఏదో తెలుసు, ఆ తెలిసిన దానిపైన ఈ ముద్రలు వేయడం వల్ల ఆ మార్పులు వస్తాయి. నెక్స్ట్ ఆ మార్పుల ప్రవర్తన ప్రభావితం అవుతుంది. సో ఆ మార్పుల వల్ల మన ప్రవర్తన అనేది ప్రభావితం అవుతుంది. ఇది స్మృతిలో దశలు. మరి స్మృతికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఏంటి? స్మృతికి సంబంధించినటువంటి నిర్వచనాల్లో ముఖ్యంగా స్కౌట్ అనేటువంటి వ్యక్తి. స్కౌట్ అంటే మనం ఏమనుకున్నాం? స్టవ్ అనుకున్నాం. స్టౌట్ అంటే స్టవ్ అనుకున్నాం. స్టవ్ అంటే గృహిణికి మునుపు స్టవ్ వెలిగించడం నేర్చుకున్నటువంటి గృహిణి అదే విషయాన్ని మనకి జ్ఞాపకం తెచ్చుకుంటుందన్నమాట. అంటే ఇంట్లో మనకి పుట్టింట్లో స్టవ్ వెలిగించడం నేర్చుకుంది. అత్తింటికి వెళ్ళాక అది జ్ఞప్తికి తెచ్చుకుంటుంది. దాన్నే కదా స్మృతి అంటాం. సో అంటే మునుపు నేర్చుకున్న విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవడాన్నే స్మృతి అంటారని స్టౌట్ చెప్పాడు. నెక్స్ట్ రైబర్న్ అంటే రైమని బర్న్ అయిపోయింది. బండి స్పీడ్గా వెళ్ళినప్పుడు రైమని బర్న్ అయిపోయింది. ఆ అనుభవం నీకు ఇంకా నీ మెదడులోనే ఉంది. అది ఎవరైనా పాపం స్పీడ్గా వెళ్తున్నటువంటి పిల్లవాడిని చూసి అలా వెళ్ళకరా బాబు, నేను వెళ్ళినప్పుడు నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది, రైమని వెళ్తే బర్న్ అయిపోయింది అని చెప్తున్నమాట. అంటే గత అనుభవాలు మెదడులో స్థిరీకరణ చేసి మనకు అవసరమైనప్పుడు వాటిని చేతల్లోకి తీసుకొచ్చి ఎవరైనా పిల్లవాడికి చెప్తుంటే అదే స్మృతి అని రైబర్న్ అన్నాడు. నెక్స్ట్ స్మృతి ప్రక్రియ ఎలా జరుగుతుంది? 3 దశల్లో జరుగుతుంది. మీకు తెలుసు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైకాలజీ పుస్తకాన్ని చదువుతారు, అంటే ఎన్కోడ్ చేసుకుంటారు. అంటే స్మృతి చిహ్నాలు మీ మెదడులో స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి. ఆ స్మృతి చిహ్నాలు ఏర్పడి అవి కొన్నాళ్ళ పాటు మీ మెదడులోనే ఉంటాయి. దాన్నే ధారణ అంటాం. ఆ ధారణ ఉన్నటువంటి విషయాలని మీరు డిఎస్సి ఎగ్జామ్ రోజున జ్ఞప్తికి తెచ్చుకుంటారు. అదే జ్ఞప్తికి తెచ్చుకోవాలి రిట్రైవల్ అంటాం. సో ఎనగ్రామ్ లేదా న్యూరోగ్రామ్, రిటెన్షన్, అలాగే రిట్రైవల్. ఇది స్మృతి ప్రక్రియలో మూడు దశలు. నెక్స్ట్ మనకి స్మృతిలో అంశాల గురించి నేర్చుకున్నాం. స్మృతిలో అంశాలలో మనకు భాగంగా అభ్యాసనం, ధారణ, పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యాసనం. అభ్యాసనం అంటే ప్రవర్తనలో మార్పు. సో ప్రవర్తనలో శాశ్వతంగా జరిగేటువంటి మార్పు. ఇది స్మృతిలో అంశాలలో మొదటి సోపానం అన్నమాట. అంటే స్మృతి ప్రక్రియలో మొదటి సోపానమే అభ్యాసనం. అంటే మనకు గుర్తుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యసించాలి కదండి. సో అంటే అభ్యసించాలి. సో అభ్యసిస్తాం. ఇటువంటి అభ్యాసం ఎలా జరగాలి? మీనింగ్ఫుల్గా జరగాలి, ఒకేసారి జరగాలి, పెద్ద మొత్తంలో నేర్చుకోవాలి, అర్థవంతంగా నేర్చుకోవాలి, ఏకాగ్రతలో నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. నెక్స్ట్ ధారణ అంటేనే గుర్తుండడం, అంటే మెదడులో నిలవ ఉండడం.
ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది, 20 రోజుల, 30 రోజుల, 40 రోజుల అనేటువంటి విషయాన్ని ఎబ్బింగాస్ అనేటువంటి వ్యక్తి తన ధారణ వక్రరేఖ ద్వారా చెప్పాడు. ఏం చెప్పాడు? 20 నిమిషాల తర్వాత ఒకలా ఉంటుంది, 20 నిమిషాల తర్వాత కేవలం 53% మాత్రమే గుర్తుంటుంది. దాని 2 రోజుల తర్వాత 31% మాత్రమే, 51 రోజుల తర్వాత 25% మాత్రమే, 15 రోజుల తర్వాత 25% మాత్రమే, 37 రోజుల తర్వాత 22% మాత్రమే. ఓకే, అంటే 20 నిమిషాల తర్వాత నీకు ఎంత గుర్తుంటుంది? 53% మాత్రం గుర్తుంటుంది. అదే 2 రోజుల తర్వాత నువ్వు రివైజ్ చేస్తే 31% మాత్రం గుర్తుంటుంది. 15 రోజుల తర్వాత నీకు 25% మాత్రం గుర్తుంటుంది. 37 రోజుల తర్వాత 22% మాత్రమే గుర్తుంటుంది. మిగతాదంతా కూడా నువ్వు మర్చిపోతావు. అని చెప్పి ధారణ వక్రరేఖ ద్వారా మనం చెప్పాడు. అలాగే ఇతను ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పాడు. మనం ఏదైతే అభ్యసిస్తామో అభ్యసించినటువంటి తొలి దశలో విస్మృతి చాలా వేగంగా జరుగుతుంది. కావాలంటే ఇక్కడ చూడండి, కేవలం 20 నిమిషాల్లో మనం 47% మర్చిపోయాం. ఎక్కువ జరిగింది, విస్మృతి ఎక్కువ జరిగిపోయింది. దాని తర్వాత పూర్తి క్షయానికి లోను కాదు. మొత్తం జీరో ఎక్కడన్నా ఉందా? జీరో ఉండదు. అంటే మీరు ఏ విషయాన్ని పూర్తిగా మర్చిపోరండి. జీరో ఎప్పటికీ జరగదు. ఓకేనా, ఇది ధారణ వక్రరేఖ గురించి. నెక్స్ట్ పునఃస్మరణ. పునఃస్మరణ అంటే ఏదైతే మనం అభ్యసిస్తామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగా గుర్తుకు తెచ్చుకోవడం. మనం ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ రాసినప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏదైతే ముందుగా అభ్యసించామో అది ఉన్నట్టుగా మనం గుర్తుకు తెచ్చుకుని పేపర్ మీద పెడతాం. దాన్నే పునఃస్మరణ, రీకాల్ అంటాం. రీకాల్ చేసుకుంటాం అన్నమాట. వ్యాసరూప ప్రశ్నలు, ఖాళీలు పూరించడం ఇవన్నీ కూడా. నెక్స్ట్ గుర్తింపు. గుర్తింపు అంటే మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఒక కరెక్ట్ ఆప్షన్ మీరు గుర్తిస్తారు, అది గుర్తింపు. ఇది పునఃస్మరణ కంటే గుర్తింపు చాలా తేలిక. మరి గుర్తింపుకి సంబంధించి ఒక గణన ఉంది. ఆ గణన ఏంటంటే మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100, లేదా దీన్నే ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 అని రాస్తాం. ఇది గుర్తింపు గణనకు సంబంధించింది. నెక్స్ట్ మనకి పునరభ్యాసనం. పునరభ్యాసనం అంటే మరలా రీలెర్నింగ్ అన్నమాట. మరలా ఇప్పుడు చేస్తున్నాం కదా, ఇదే పునరభ్యాసనం. ఈ పునరభ్యాసనం వల్ల ఇంతకుముందు మనం ఒక 10 రోజుల్లో చదివింది ఇప్పుడు 10 నిమిషాల్లో డిస్కస్ చేస్తాం అన్నమాట. అది పునరభ్యాసం అనుకున్నది. అందుకే ఇక్కడ పొదుపు చేస్తాం కాబట్టి ఇక్కడ పొదుపు పద్ధతి ఉంటుంది. పొదుపు పద్ధతి అంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అంటే ఇంతకుముందు ఒక అసలు ప్రయత్నం 100 ప్రయత్నాలు చేసినా మనకి ఒక అసలు ప్రయత్నాలు 100 ప్రయత్నాలు చేస్తాం అనుకోండి. దాని తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు 50 ప్రయత్నాల్లోనే మీరు చేస్తూ వచ్చేసింది అనుకోండి. అప్పుడు మీరు ఎంత చేస్తారు అనేది అసలు ప్రయత్నాల్లోనే పునరుభ్యాసన. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎస్సి మార్చిలో ఇచ్చినప్పుడు ఒక సైకాలజీ పుస్తకాన్ని 50 రోజుల్లో చదివారు అనుకోండి. ఇప్పుడు మరలా అదే పుస్తకాన్ని 30 రోజుల్లో చదువుతున్నారు అనుకోండి. అంటే ఆల్రెడీ చదివిన వల్ల మీకు అలవాటు అయిపోయిందన్నమాట. అంటే పొదుపు ఎంత చేశారు అంటే 50 మైనస్ 30/50 ఇంటూ 100 అని రాసుకోవాలన్నమాట. ఇది పొదుపు గణన. నెక్స్ట్ మనకి స్మృతిలో రకాల్లో మనకి చూసుకున్నట్లయితే స్వల్పకాలిక స్మృతి అంటే తక్కువ సమయం మాత్రమే గుర్తుంటుంది. దట్ ఈజ్ స్వల్పకాలిక స్మృతి. ఎక్కువ రోజులు గుర్తుంటే దట్ ఈజ్ దీర్ఘకాలిక స్మృతి. బట్టి స్మృతి అంటే అర్థవంతంగా కాకుండా అర్థం లేకుండా చదవడం. అర్థం లేకుండా గుర్తుపెట్టుకోవడం అన్నమాట. దట్ ఈజ్ బట్టి స్మృతి. ఎక్కాలు కానీ పద్యాలు కానీ ఇవన్నీ కూడా బట్టి స్మృతికి వస్తాయి. నెక్స్ట్ తార్కిక స్మృతి అంటే తార్కికంగా వాళ్ళ లాజిక్ ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలంటే, అంటే అర్థవంతంగా గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ క్రియాత్మక స్మృతి అంటే పని చేయడం ద్వారా గుర్తుపెట్టుకోవడం, ఈత కొట్టడం ద్వారా ఈతను గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ నిష్క్రియాత్మక స్మృతి అంటే మన పని చేయకుండా కేవలం వినడం ద్వారా చదవడం ద్వారా గుర్తుపెట్టుకోవడం నిష్క్రియాత్మక స్మృతిలోకి వస్తుంది. ఇది స్మృతిలో రకాల గురించి. నెక్స్ట్ స్మృతికి సంబంధించి మరికొన్న భావంలో డెజావు, జైగార్నిక్ ప్రభావం. మిథ్యా పరిచయం అంటే మనం ఏం నేర్చుకుంటాం? మిథ్యా అంటే మాయా, పరిచయం అంటే మనకి తెలుసు కదా. పరిచయం మాయ అంటే మనకి ఇంతకు ముందు పరిచయం లేనటువంటి ఒక వ్యక్తి పరిచయం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మన రోడ్డు మీద ఒక వ్యక్తిని చూసాం, ఎక్కడో చూసినట్టుంది ఇతన్ని అని మనకు అనిపిస్తుంది. అది డెజావు అంటాం. ఈ డెజావు అనేటువంటి భాషా పదం ఫ్రెంచ్ భాషా పదం అన్నమాట. నెక్స్ట్ జైగార్నిక్ ప్రభావం అంటే పూర్తిగా చేసినటువంటి పనుల కంటే మధ్యలో ఆపేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయని చెప్పడమే జైగార్నిక్ ప్రభావం. దీన్ని సోవియట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రతిపాదించారు. నెక్స్ట్ మనకి విస్మృతి అనేటువంటి భావన. విస్మృతి అంటే మర్చిపోవడం. విస్మృతికి గల కారణాలు ఏంటంటే మనం యూజ్ చేయకపోతే మర్చిపోతాం. మనం నేర్చుకున్నది యూజ్ చేయకపోతే, ఉపయోగించకపోతే మనం మర్చిపోతాం. అది అనుపయోగం వల్ల విస్మృతి. అవరోధం అంటే పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం అని 2 ఉంటాయి.
సో పురోగమన అవరోధం అంటే మనం పురోగమనించనివ్వదు, మనం డెవలప్ చేయనివ్వదు. అంటే మనం ఒక పాత విషయాలు ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్నాం, రేపు కొన్ని విషయాలు నేర్చుకుంటాం, ఎల్లుండు ఈ యొక్క కొత్త విషయాలు గుర్తుకు తెచ్చుకుందామంటే నీకు పాత విషయాలు గుర్తొచ్చేస్తాయి, కొత్త విషయాలు అసలు గుర్తుకు రావు. సో అది పురోగమన అవరోధం. తిరోగమన అవరోధం అంటే ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్నాం, రేపు మరికొన్ని విషయాలు నేర్చుకున్నాం, ఎల్లుండు మీరు పాత విషయాలు గుర్తు తెచ్చుకుందామంటే కొత్త విషయాలు ఏం చేస్తాయి అంటే పాత విషయాలను అస్సలు మీ దగ్గర చేరనివ్వనని చెప్పి ఇవి అడ్డుకుంటాయి మాట. సో ఇవే గుర్తొస్తూ ఉంటాయి. అది తిరోగమన అవరోధం. అంటే మీకు ఎగ్జాంపుల్గా నేను ఏం చెప్పాను, క్రికెట్ ఆడాం. సో ఈరోజు క్రికెట్, రేపు హాకీ ఆడారు, హాకీ నేర్చుకున్నారు, ఎల్లుండు హాకీ టోర్నమెంట్ ఉంది. మీకు హాకీ టోర్నమెంట్ ఉంటే మీకు ఏం గుర్తొస్తున్నాయి, ఆ హాకీ టోర్నమెంట్కి వెళ్ళి మీరు ఏం ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు అనమాట. సో అంటే మీరు హాకీ టోర్నమెంట్ గెలిస్తే మీరు డెవలప్ అవుతారు. ఆ డెవలప్ అవ్వకుండా చేసేది ఏంటి, మీరు పూర్వం నేర్చుకున్నటువంటి క్రికెట్. కాబట్టి అది పురోగమన అవరోధం. తిరోగమన అవరోధం అంటే సేమ్ క్రికెట్ నేర్చుకున్నారు ఈరోజు, నెక్స్ట్ డే హాకీ నేర్చుకున్నారు, నెక్స్ట్ డే ఈసారి క్రికెట్ ఆడాలి, క్రికెట్ టోర్నమెంట్ ఆడాలి. కానీ మీకు క్రికెట్ టోర్నమెంట్ ఆడాలంటే మీరు హాకీ ఆడుతున్నారు అక్కడ. అంటే క్రికెట్ గుర్తు తెచ్చుకుందామంటే మీకు కొత్త అభ్యాసం ఏదైతే ఉందో అది అడ్డు పెడుతుందన్నమాట. అంటే పాత అభ్యాసం గుర్తు రాకుండా కొత్త అభ్యాసం చేస్తుంది. సో కాబట్టి అది తిరోగమన అవరోధం. నెక్స్ట్ దమనం అంటే కావాలని మర్చిపోవడం. మనకు కొన్ని విషయాలు, బాధాకరమైన విషయాలు ఏమంటే అచేతన మనసులోకి నెట్టివేస్తామన్నమాట. సో అచేతన మనసులోకి నెట్టివేయబడినటువంటి ఎటువంటి భావనలు మనం ఏం చేస్తారంటే స్వేచ్ఛా సంసర్గం ద్వారా, అంటే కళల విశ్లేషణ ద్వారా, మన కళలు ఏవైతే ఉంటాయో ఆ కళల ద్వారా మనకి బయటకు వచ్చేస్తాయి కొన్నిసార్లు. అంటే మనం కొన్ని కావాలని మర్చిపోతూ ఉంటాం కదా, అవి మన కళల ద్వారా బయటకు వచ్చేస్తాయి మరి కొన్నిసార్లు. సో అలా ఆ కళలను విశ్లేషించడం ద్వారా మన ప్రవర్తన అంచనా వేయవచ్చు. సో అలా మనకి దమనం అంటే ఏంటంటే కావాలని మర్చిపోవడం అని అర్థం అన్నమాట, ప్రేరేపిత విస్మృతి. సో నెక్స్ట్ అపసామాన్య విస్మృతి. సో అపసామాన్య విస్మృతి అంటే ఏం లేదు, ఇవన్నీ సామాన్యంగా అందరిలో జరుగుతాయి. అపసామాన్య విస్మృతి అంటే ఎవరికైతే శారీరకంగా ఆఘాతం కలగడం వల్ల, మానసికంగా కృంగిపోయినప్పుడు, సో ఈ రెండు సందర్భాల్లో మనకి ఏం జరుగుద్ది, విస్మృతి అనేది జరగడానికి అవకాశం ఉంది. సో దాన్నే మనం అమ్నేషియా అంటాం. అమ్నేషియా అంటే శారీరక ఆఘాతం వల్ల కానీ మానసిక ఆఘాతం వల్ల కానీ జరిగేటువంటి విస్మృతి అమ్నేషియా. రెండోది ఫ్యూడ్ అనేటువంటిది ఇంకో కాన్సెప్ట్ ఈ అపసామాన్య విస్మృతిలో. ఫ్యూడ్ అంటే ఏంటంటే, ఫ్యూడ్ అంటే మనకి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే తన పాత విషయాలన్నీ, పాత రోజులన్నీ మర్చిపోయి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్తగా పేరెట్టుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారనమాట. సో అలా పాత విషయాలన్నిటువంటి మర్చిపోయి, పేరు కూడా మర్చిపోయేటువంటి ఆ యొక్క స్థితిని ఫ్యూడ్ అంటమాట. సో ఇది కూడా అపసామాన్య విస్మృతిలోకి వస్తుంది. ఇది విస్మృతి గురించి. నెక్స్ట్ స్మృతి పెంచేందుకు పద్ధతులు. సో స్మృతి ఎలా పెంచాలి? మన మోటివేషన్ గట్టిగా ఉంటే ఖచ్చితంగా మనకి ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. నెక్స్ట్ అభిరుచి అవధానం, మన అటెన్షన్తో ఇంట్రెస్ట్తో చదివితే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలాగే లెస్ ఎమోషన్స్తో చదవాలి, మన కోపంగా లేకపోతే బాధతో చదివితే ఏం గుర్తుండదు. సో కాబట్టి లెస్ ఎమోషన్స్ ఉండాలి. అలాగే మనం చదివింది ప్రతిదీ కూడా 360 డిగ్రీస్లో ఒకదానికొకటి లింక్ పెట్టుకుంటూ చదవాలి. సో అదే భావాల సంసర్గం అంటాం. అంటే తాజ్మహల్ ఒకటి చదవకుండా తాజ్మహల్ చదివినప్పుడు, అంటే తాజ్మహల్ గుర్తు తెచ్చుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, షాజహాన్ కూడా గుర్తుకు వస్తే దట్ ఈజ్ సంసర్గం అంటాం. అదే వైషమ్యం కూడా జరగవచ్చు, అంటే రెండు ఆటల మీద సిమిలారిటీస్ ఉన్నప్పుడు మనం సంసర్గం చేసుకోవచ్చు. అదే రెండు ఆటల మధ్య మనకి వ్యతిరేకత ఉన్నప్పుడు ఖచ్చితంగా వైషమ్యం కూడా చేసుకోవచ్చు. అది కూడా భావాల సంసర్గంలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వర్గం అంటే మనకి ఏం గుర్తొస్తుంది, దాని వ్యతిరేకపదమైనటువంటి నరకం గుర్తొస్తుంది. సో అలా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలు కూడా మనం స్మృతిలో గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఈ యొక్క భావాల సంసర్గం ద్వారా. నెక్స్ట్ కొండగుత్తులు ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అతి అభ్యాసం చేయవచ్చు, ఎక్కువసార్లు చదవచ్చు, వల్లి వేయవచ్చు, కొండగుత్తుల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా స్మృతిని పెంచేటువంటి పద్ధతులు. నెక్స్ట్ అభ్యాసన వైకల్యాలు. సో అభ్యాసన వైకల్యాల గురించి మనం ఏం నేర్చుకున్నాం. సో ఏ వ్యక్తి కూడా భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి ఒకేలా ఉండడు. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్లో భాగంగా మనకి అనేక వైకల్యాలు మనం చూస్తూ ఉంటాం. శారీరక వైకల్యాలు చూస్తాం, మానసిక వైకల్యాలు చూస్తాం, అభ్యాసన వైకల్యాలు చూస్తాం. మానసిక వైకల్యాలకి అభ్యాసన వైకల్యాలకి తేడా ఏంటి? మానసిక వైకల్యాలు అంటే వాళ్ళ ఐక్యూ తక్కువగా ఉంటే, పుట్టుకతోనే పాపం వాళ్ళ ఐక్యూ తక్కువగా ఉంటుంది. సో అటువంటి వ్యక్తులు నార్మల్ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటారు. అది మానసిక వైకల్యం. అదే అభ్యాసన వైకల్యం అంటే ఇక్కడ ఐక్యూ ఉంటుంది కానీ చదవడంలోనూ రాయడంలోనూ వీటిల్లోనూ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. దేనివల్ల ఫేస్ చేస్తారంటే కేంద్ర నాడీ వ్యవస్థలోని మెదడు, వెన్నుపాము, అమెరికలోని వీటిలో లోపాల వల్ల, మనకి నాడీ వ్యవస్థలో మెయిన్ లోపాల వల్ల ఈ అభ్యాసన వైకల్యం అనేది కలుగుతుంది.
సో మరి ఈ అభ్యసన వైఫల్యం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా శామ్యూల్ కిర్క్ అనేటువంటి వ్యక్తి ప్రవేశపెట్టాడు తన ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనేటువంటి పుస్తకంలో. ఆ పుస్తకంలో చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్ అని, అలాగే చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ అనేటువంటి పదాలని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. సో దీనికి సంబంధించిన నిర్వచనాలు మనకి శామ్యూల్ కిర్క్ అనేటువంటి వ్యక్తి ఇస్తాడు. ఆ నిర్వచనం ఏంటంటే, బుద్ధిమాన్యత, ఇంద్రియ వంచనం, బోధనా సంబంధ కారకాలు, ప్రవర్తన సమస్యల వల్ల కాకుండా, వీటి వల్ల కాకుండా, దీనివల్ల కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులో లోపం వల్ల చదవడం, రాయడం, భాషను గణిత సంబంధిత ప్రక్రియలో అవ్యవస్థ ఉన్న పిల్లలనే అభ్యాసన వైకల్యం గల పిల్లలు. అభ్యాసన వైకల్యం గల పిల్లలు అనాలంటే సో దేని లోపం ఉండాలి? కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులో లోపం ఉండాలి. సో ఆ లోపం వల్ల ఏమొస్తుంది? చదవడంలో, రాయడంలో, భాషణంలో, గణిత సంబంధిత సమస్యల్లో లోపం ఏర్పడుతుంది. దాన్నే అభ్యాసన వైకల్యం గల పిల్లలు అంటారు. సో అని శామ్యూల్ కిర్క్ మనకు చెప్పడం జరిగింది. సో అభ్యాసన వైకల్యానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సో అభ్యాసన వైకల్యం గల పిల్లల యొక్క లక్షణాలు మనకు తెలుసు. సరిగ్గా వినబడదు, అలాగే దృష్టి లోపాలు ఉంటాయి, అలాగే డీని బి అని, బీని డి అని పదాలు తిప్పి చదువుతారు. సో అలాగే అపరిపక్వత ఉచ్చారణ చేస్తారు, ప్రతిస్పందనలు సరిగ్గా ఇవ్వలేరు, రేఖాపటాలను పునఃస్మరణ చేయించుకోలేరు, చేతు పట్టుత్వం తక్కువగా ఉండి పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేక రాత సరిగ్గా ఉండదు. ఇవన్నీ కూడా అభ్యాసన సంబంధించిన ఈ యొక్క వైకల్యాలకు సంబంధించినటువంటి స్వభావం లక్షణాలు. సో వైకల్యాలకు గల కారణాల్లో 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతర్గత కారణాలు, జన్యుపరమైన కారణాలు, పరిసర కారణాలు. సో అంతర్గత కారణాలు అంటే అంగిక కారణాలు, అంతర్గత కారణాలు అంటాం. అంటే మనకు లోపల ఉంటాయన్నమాట. అంటే కేంద్ర నాడీ వ్యవస్థలో ఏదైనా లోపం ఏర్పడడం వల్ల వచ్చేవి అంతర్గత కారణాలుగా చెప్పుకోవచ్చు. దీంట్లో మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అంటాం, కనిష్ట మస్తిష్క దుష్కరణం అంటాం అన్నమాట. కనిష్ట మస్తిష్క దుష్కరణం అంటే ఇప్పుడు 100% అతని బ్రెయిన్ సామర్థ్యం, కానీ అతను 50% మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాడు. అదే కనిష్ట మస్తిష్క దుష్కరణం అంటాం. సో ఇది అంతర్గత కారణాల్లోకి వస్తుంది. నెక్స్ట్ జన్యుపరమైన కారణాలు. జన్యుపరమైన కారణాల్లో మనకి హైపర్ యాక్టివిటీ. వాళ్ళ తాతయ్య గారు బాగా చురుగ్గా ఉండేవాడు, ఇది కూడా బాగా చురుగ్గా ఉన్నాడు, అంటే ఇది జన్యుపరమైనది కదా. సో హైపర్ యాక్టివిటీ. నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్. టర్నర్ సిండ్రోమ్ అంటే ఏం లేదు, స్త్రీలో ఎక్స్ఎక్స్ అనేటువంటి క్రోమోజోమ్ ఉంటుంది. సో ఎక్స్ఎక్స్ అనేటువంటి క్రోమోజోమ్ నార్మల్గా ఉండాలి అండంలో. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ యొక్క స్త్రీలో ఓన్లీ ఎక్స్ అనేటువంటి క్రోమోజోమ్ మాత్రమే ఉందనుకోండి, అప్పుడు ఆ స్త్రీకి పుట్టినటువంటి బిడ్డ టర్నర్ సిండ్రోమ్తో పుడతాడనమాట. సో దీన్ని జన్యుపరమైన కారకం కాదు ఇది కూడా. సో కాబట్టి టర్నర్ సిండ్రోమ్ అనేది ఒక జన్యుపరమైనటువంటి కారకం. నెక్స్ట్ మనకి పరిసరాల ప్రభావం వల్ల కారణాలు. ఈ పరిసరాల ప్రభావం, అభ్యాసన వైకల్యం ఏర్పడడానికి పరిసరాల ప్రభావాలు ఎలా పనిచేస్తాయి అంటే, తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆవిడ మత్తు పదార్థాలు సేవించడం కానీ, మందులు సరిగ్గా వేసుకోకపోవడం, సో లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే మందులు వేసుకోవడం, సో వీటన్నిటి వల్ల మనకి ఏం ఏర్పడుతుంది? అభ్యాసన వైకల్యాలు ఏర్పడతాయి. అలాగే ఇక మనకి డెలివరీ జరిగేటప్పుడు ఆ యొక్క శిశువుని ఎలా పట్టుకునే తీరు, ఇవన్నీ కూడా మన అభ్యాసన వైకల్యాలు ఏర్పడడానికి కారణమైనటువంటి పరిసర ప్రభావ కారణాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అభ్యాసన వైకల్య రకాలు. సో అభ్యాసన వైకల్యాలు ముఖ్యంగా డిస్లెక్సియా, డిస్ఫేషియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫేషియా. డిస్ఫేషియా అంటే, ఫేషియా అంటే భాషణంలో ఎదుటి వ్యక్తితో మాట్లాడారు సరిగ్గా, అలాగే ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి అంశాలను సరిగ్గా గ్రహించుకోలేరు, అర్థం చేసుకోలేరు. అది పాక్షికంగా జరిగితే డిస్ఫేషియా, అంటే సగం అర్థం చేసుకుని సగం మాట్లాడితే డిస్ఫేషియా. అదే పూర్తిగా జరిగితే, పూర్తిగా అర్థం చేసుకోలేక పూర్తిగా మాట్లాడలేకుంటే అది అఫేషియా. నెక్స్ట్ అది డిస్లెక్సియా, అలెక్సియా అంటే పాపం తడబడుతూ చదివాడు అనుకోండి, అది డిస్లెక్సియా. సో చదివిన దాంట్లో గ్రహించడంలోనూ పదాలను సరిగ్గా చదవలేకపోవడంలో సమస్యలు ఎదుర్కొంటే అది డిస్లెక్సియా, అంటే పాక్షికంగా చదవడంలో లోపం. అదే అలెక్సియా అంటే ఏంటంటే పూర్తిగా, పాక్షికంగా కాదు ఇక్కడ పూర్తిగా. అలెక్సియా అంటే పూర్తిగా వాళ్ళు ముద్రల లోపల ఉన్నటువంటి ఈ విషయం చదవమంటే చదవలేరు అన్నమాట వాళ్ళు. ఈ డిస్లెక్సియా వాళ్ళు సగం అలా తడబడు చదవగలరు, బట్ వీళ్ళు మొత్తాన్ని చదవలేరు. నెక్స్ట్ డిస్గ్రాఫియా అంటే రాయడంలో. సో పాపం రాయలేరు అన్నమాట వీళ్ళు. ఎందుకు రాయలేరు? కంటికి చేతికి సమన్వయ లోపం వల్ల వీళ్ళు రాయలేరు. సో ఇది డిస్లెక్సియా అంటాం. నెక్స్ట్ మనకి డిస్కాల్కియా అంటే మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ ఏమీ చేయలేరు. కూడిక, తీసివేత, అలాగే భాగాహారం, అలాగే స్థాన విలువలు, ఇవేమి కూడా వీళ్ళకి ఎక్కువ. సో వాళ్ళని డిస్కాల్కియా అంటాం. సో నెక్స్ట్ అభ్యాసన వైకల్యం గల పిల్లలను ఎలా గుర్తిస్తాం? మనకి శామ్యూల్ కిర్క్ 3 పద్ధతులు చెప్పాడు. అవేంటి? వైద్య పరీక్షల ద్వారా గుర్తిస్తాం,
కుటుంబం, పాఠశాల, పరిసరాల అధ్యయనం ద్వారా గుర్తిస్తాం. ప్రవర్తన అంచనా వేయడం ద్వారా గుర్తిస్తాం అని చెప్పి శామ్యూల్ క్రిక్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. మరి అభ్యసన వైకల్యం తొలి దశలో నివారిస్తే మనకి బెనిఫిట్ ఏంటంటే, తొలి దశలో నివారించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పద్ధతుల ద్వారా మనం అంచనా వేయాలి. ఆళ్ళలో అభ్యసన వైకల్యం ఉందో లేదో అని. ఒకవేళ తొలి దశలోనే మనకి గుర్తిస్తే అతన్ని మామూలు మనిషిని చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అది. నెక్స్ట్ అభ్యసన వైకల్యం వ్యక్తిగత విద్యా కార్యక్రమం. ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటే వ్యక్తిగతంగా ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రత్యేక విద్య, పాక్షిక వేర్పాటు విద్య, అలాగే విలీన విద్య అని 3 రకాలైనటువంటి విద్యా సదుపాయాలు ఏర్పాటు చేయవచ్చు. ప్రత్యేక విద్య అంటే ఏం లేదు, ఆ అభ్యసన వైకల్యం ఉన్నటువంటి పిల్లలందరినీ వేరొక పాఠశాలలో సెపరేట్ చేసేసి, ఆ సెపరేట్ చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ వైకల్యానికి తగ్గట్టుగా, వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా వేరుగా మనం బోధిస్తున్నట్లయితే దట్ ఈజ్ ప్రత్యేక విద్య. అలా కాకుండా సాధారణ విద్యార్థులతో పాటు అదే పాఠశాలలో పక్కనే పెట్టి వీడికేమో ఒక ఉపాధ్యాయుడు, ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ మనకి స్పెషల్ బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బోధించడం. వీడికి నార్మల్ ఉపాధ్యాయుడు సాధారణ విద్యార్థులకు బోధించడం జరుగుద్ది. ఒకే పాఠశాలలో ఉంటారు. భోజన సమయంలో గట్రా కలిసిమెలిసి తిరుగుతారు నార్మల్ విద్యార్థులతోనే. బట్ అభ్యసించేటప్పుడు మాత్రం సపరేట్గా ఉంటారు. అది పాక్షిక వేర్పాటు విద్య. అదే విలీన విద్యలోకి వచ్చినట్లయితే ఇంకా అసలు పాక్షికంగా వేర్పాటు ఉన్నదో, ప్రత్యేకంగా ఉండదో అందరూ కలిపేసి ఉంటారన్నమాట. అందరూ కలిపేసి ఉంటారు. సో అందరూ కలిపేసి ఉండడాన్నే మన విలీన విద్య అంటన్నమాట. నెక్స్ట్ భేదాత్మక అభ్యాసనం. భేదాత్మక అభ్యాసనం అంటే అదే ఏంటంటే, మనం ఏం చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాలకు అనుగుణంగా మన బోధనా సామాగ్రిని ఉపయోగించి మనం డిఫరెన్షియేషన్ చేయాలన్నమాట. డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ అంటాం అంతే. అంటే ఒకడు తాకడం ద్వారా నేర్చుకుంటాడు, ఒకడు చూడడం ద్వారా నేర్చుకుంటాడు, ఒకడు చేయడం ద్వారా నేర్చుకుంటాడు. సో ఎవడు ఎలా నేర్చుకుంటున్నాడు అనేటువంటి విషయం మనకు తెలిస్తే వాడికి అనుగుణంగా బోధనోపకరణాలు రూపొందించి మనం బోధించగలం కదా. సో అలా వాడికి అనుగుణంగా బోధనోపకరణాలు రూపొందించి బోధించడమే డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ అంటాం. నెక్స్ట్ ప్రత్యేక విద్య, స్పెషల్ ఎడ్యుకేషన్. సో స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇలాంటి వైకల్యాలు కలిగినటువంటి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి బోధించడానికే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అందించే విద్యనే ప్రత్యేక విద్య అంటాం. మరి ఈ ప్రత్యేక విద్య ఎందుకు, అసలు ప్రత్యేక విద్య అంటే ఏంటి? సో నార్మల్గా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందాలని చెప్పి ఆర్టికల్ 45 మనం చెప్తుంది రాజ్యాంగంలో. అంటే అర్థం ఏంటి, ప్రతి ఒక్క పిల్లవాడికి వాడి వైకల్యంతో సంబంధం లేకుండా, వాడి సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పిల్లవాడికి విద్య అందాలి. సో అలా అందాలన్నప్పుడు మరి కొంతమంది పాఠశాలకు రాలేరు, పాఠశాలకు వచ్చినా సరే వాళ్ళ అవసరాలు తీరవు. సో అలాంటి విద్యార్థులను ప్రత్యేకించి ఒక పాఠశాల వెలుపల బోధిస్తారన్నమాట. సో వెలుపల బోధించడం నుంచి వాళ్ళకి ప్రత్యేకించి పాఠశాల ఏర్పాటు చేసి బోధిస్తారు. సో దాన్నే ప్రత్యేక విద్య అంటాం. ఈ ప్రత్యేక విద్యలో మొత్తం చైల్డ్ సెంట్రల్ లెర్నింగ్ జరుగుతుంది. అంటే శిశువు కేంద్రీకృత విద్య అనేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా వీళ్ళు చాలా అవసరాలు కలిగి ఉంటారు కాబట్టి, పాపం వైకల్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తల్లిదండ్రులను ప్రాథమిక ఉపాధ్యాయులుగా భావిస్తారన్నమాట. అంటే తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలి. వాళ్ళకి కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే చేయలేడు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎఫోర్ట్ పెట్టాలి వాళ్ళలో లెర్నింగ్ని జరపాలంటే ఖచ్చితంగా. అందుకే ప్రాథమిక ఉపాధ్యాయులుగా ఎవరిని పరిగణిస్తారు, తల్లిదండ్రులని ప్రాథమిక ఉపాధ్యాయులుగా పరిగణిస్తారు. మరి అసలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే ఎవరు? ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే నార్మల్గా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉండడం వల్ల, వైయక్తిక భేదాలు ఉండడం వల్ల ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా మనకి నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇలా వ్యక్తిగతముగా విద్యా అవసరాలను కలిగినటువంటి వారిని ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటారు. కొంతమందికి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది మనం ఉపాధ్యాయులుగా. సో అటువంటి పిల్లలని మనం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటాం. సో సాధారణ జనాభాలో వీళ్ళు ఎంతమంది ఉంటారంటే 10 నుంచి 15% ఉంటారన్నమాట. 10 నుంచి 15% మంది ఇటువంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారు. అంటే నార్మల్గా సాధారణ విద్యార్థులకి మనం ఒక పాఠ్యప్రణాళిక రూపొందిస్తే వీళ్ళకు వేరే పాఠ్యప్రణాళిక రూపొందించాలి. సాధారణ విద్యార్థులకు ఒక టీఎల్ఎం ఉపయోగిస్తే వీరికి వేరే టీఎల్ఎం ఉపయోగిస్తేనే కానీ వాళ్ళకి అర్థం కాదు. సో లేదంటే వాళ్ళు చిరాకు వస్తుంది. సాధారణ విద్యార్థుల్లాగే వీళ్ళకి బోధిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తరగతి గదిలో ఇప్పుడు నార్మల్ విద్యార్థులు ఉంటారు, అలాగే అదములు ఉంటారు, అలాగే మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. సో వీరితో ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా మనకి. సో వీళ్ళతోటి ప్రాబ్లం. సో వీళ్ళకి అప్లై చేసింది వీడిని ఫాలో అవ్వమంటే నాకు చిరాకు వస్తుందని అని అంటాడు. ఎందుకంటే వీడికి టాలెంటెడ్ కాబట్టి అన్నీ వచ్చేసి అనుకుంటాడు. వీరు ఏమంటారంటే మాకు అర్థం కావట్లేదు సార్ వీళ్ళకి చెప్పింది అంటాడు.
సో ఏంటంటే వీళ్ళకి కొంచెం తెలివితేటలు తక్కువ కాబట్టి వీళ్ళు అలా అనుకుంటారు. సో ఇలా మనకి ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా వీళ్ళిద్దరిని చూస్తామన్నమాట. అంటే మంచి టాలెంటెడ్ పర్సన్స్‌ని, బాగా బుద్ధిమాన్యత కలిగినటువంటి వ్యక్తుల్ని మనం చూడడం జరుగుతుంది. అలాగే శారీరక వైకల్యం కలిగినటువంటి వ్యక్తుల్ని, చెవిటి వారిని, ఒక దృష్టి లోపం గల వారిని వీళ్ళందరినీ కూడా. సో ఇలా మనకి వీళ్ళందరినీ ఒక 12 మంది ఉన్నారండి. ఆ 12 మందిని విభజించినటువంటి వ్యక్తి ఎవరంటే డన్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మనకు 12 మందిగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని 12 రకాలుగా వర్గీకరించడమాట. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిభావంతమైనటువంటి పిల్లలు అంటే టాలెంటెడ్ పర్సన్స్ అనుకున్నాం కదా వాళ్ళు. నెక్స్ట్ బోధించగల మానసిక బుద్ధిమాన్యత గలవారు అంటే మానసిక బుద్ధిమాన్యత ఉన్న వాళ్ళు బోధిస్తారని కాదు, మనం బోధిస్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారని అర్థం. సో అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు. నెక్స్ట్ తర్ఫీదివ్వగల అంటే మనం ట్రైనింగ్ ఇస్తే పాపం చేయగలుగుతారు, అటువంటి బుద్ధిమాన్యత గలవారు. నెక్స్ట్ సామాజికంగా విషమయోచన గలవారు, పాపం బయటికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వలేరన్నమాట. వీళ్ళు సొసైటీలో అడ్జస్ట్ అవ్వలేరు. విషమయోచనం అంటే మనకి అడ్జస్ట్ అవ్వలేకపోవడం కదా, అలాంటి వారు. అలాగే భావోద్రేకులు లోపించిన వారు, పాపం భావోద్రేకం వాళ్ళకి నవ్వుతులు తెలియదు వీళ్ళకి. సో ఇలా భావోద్రేకం లోపించిన వారు. నెక్స్ట్ భాషణ లోపం గలవారు, మాట్లాడడం చేత కదా వీళ్ళకి. సో నెక్స్ట్ చెవిటివారు, కొద్దిపాటి వినికిడి లోపం గలవారు, అంధులు, కొద్దిపాటి దృష్టి లోపం గలవారు, అంగవైకల్యం ఉన్నవారు, దీర్ఘకాలిక ఆరోగ్యం గలవారు. సో వీళ్ళందరూ కూడా 12 రకాలుగా డన్ అనేటువంటి ప్రొఫెసర్ డన్ అనేటువంటి శాస్త్రవేత్త విభజించాడు. సో మరి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సమ్మిళిత లేదా సహిత విద్య. సో సమ్మిళిత విద్య అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళ వైకల్యంతో సంబంధం లేకుండా అందరినీ కూడా ఒకే పాఠశాలలో మనకి చేర్చి ఆ పాఠశాల అందరికీ తగ్గట్టుగా అన్నీ ఇస్తుంటాయి. పాఠశాల అంటే మనకి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి ప్రత్యేక అవసరాలు తీరుస్తూ, నార్మల్ విద్యార్థులకు నార్మల్ అవసరాలు తీరుస్తూ అలా అన్ని రకాలుగా ఆ పాఠశాల ఉంటుందన్నమాట. ఒకే పాఠశాలలో అన్ని రకాలైన విద్యార్థులు ఉంటే దాన్నే సమ్మిళిత విద్య లేదా సహిత విద్య అన్నమాట. సో ఈ సమ్మిళిత విద్యకి సంబంధించినటువంటి నమూనాలు చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ది వనరుల నమూనా, నెక్స్ట్ డిటర్మినెంట్ నమూనా, నెక్స్ట్ ద్వంద్వ బోధన నమూనా. ఓకే, వనరుల నమూనా, ఇటర్మినెంట్ నమూనా, ద్వంద్వ బోధన నమూనా అంటే వనరుల నమూనా అంటే ఏం లేదు, వనరు అంటే ఒక రీసోర్స్ టీచర్ ఉంటాడు. నార్మల్గా సేమ్ స్కూల్, ఒకే స్కూల్ ఉంటుంది. ఆ ఒకే స్కూల్లో రీసోర్స్ టీచర్ ఉంటాడు, నార్మల్ టీచర్ ఉంటాడు. రీసోర్స్ టీచరు అవసరమైనప్పుడు ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధిస్తాడనమాట. అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అందరూ నార్మల్ విద్యార్థులతో కలిసి కూర్చుంటారు. వీళ్ళకి అవసరమైనప్పుడు ఇతను వచ్చి బోధిస్తాడు అంతే. సో అంటే ఇద్దరు ఉంటారు ఇక్కడ టీచర్స్, ఒకే స్కూల్లో ఉంటారు. బట్ ఇంటర్నెట్ నమూనాల్లో కూడా సేమ్ ఒకే పాఠశాలలో మనకి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, నార్మల్ విద్యార్థులు ఒకే పాఠశాలలో ఉంటారు. కానీ ఈ రీసోర్స్ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఇదివరకులాగా ఆ పాఠశాలను కూర్చొని టెస్ట్ అయ్యాడు, తిరుగుతూ ఉంటాడనమాట. అంటే 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పాఠశాలన్నిటిని కూడా తిరుగుతూ ఉంటాడు. ఈ యొక్క పాఠశాలకి ఈ వారంలో 2-3 రోజులు వస్తే ఇంకో 2-3 రోజులు మళ్ళీ ఇంకో పాఠశాలకు వెళ్ళి బోధిస్తాడనమాట. అతని దగ్గర ఒక రీసోర్స్ మెటీరియల్ ఉంటుంది, అది పట్టుకుని అలా తిరుగుతూ ఉంటాడు. అందుకే తను ఇటర్నెంట్ అంటాం, అంటే సంచారం చేస్తూ ఉంటాడనమాట ఇంటర్నెట్ నమూనాలో. అంటే పాఠశాల ఎన్ని కిలోమీటర్ పరిధిలో ఉండాలి, ఇంటర్నెట్ నమూనాలో 8 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి అతనికి. అలాగే వారానికి ఎన్ని రోజుల్లో వస్తాడు, ఒక్కొక్క పాఠశాల కంటే 2-3 రోజులు వస్తాడు. అదే వనరుల నమూనాలో రీసోర్స్ టీచర్ అనేటువంటి వ్యక్తి ఎంతమంది విద్యార్థులకు బోధిస్తాడంటే 8 నుంచి 10 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధిస్తాడనమాట. సో అర్థమైందా? నెక్స్ట్ ద్వంద్వ బోధన నమూనా. సో ద్వంద్వ బోధన నమూనా అంటే ఏం లేదు, ఒకడే ఉపాధ్యాయుడు ఉంటాడు. అతనికి ఏం చేస్తారంటే 3-4 నెలల్లో ప్రత్యేక ఉపాధ్యాయుడికి ఏదైతే సెక్షన్ ఉంటుందో ఆ ప్రత్యేక ఉపాధ్యాయుడి సెక్షన్ ఈ నార్మల్ ఉపాధ్యాయుడికి ఇచ్చేసి నువ్వు ఇంకా ఇద్దరినే చూసుకో, అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని చూసుకో, నార్మల్ విద్యార్థులని చూసేసుకో, నీకు ఆ సామర్థ్యాలు వచ్చేసినాయి అని చెప్పి వదిలేస్తారన్నమాట. సో అంటే ఒకడే ఉపాధ్యాయుడు ఉంటాడు, ఆడే అందరినీ చూసుకుంటాడు. సో కాబట్టి ఇది ద్వంద్వ బోధన నమూనా అంటాం. సో ఇలా మనకి మరి నెక్స్ట్ నమ్య ప్రణాళిక. సో నమ్య ప్రణాళిక అంటే మనకి ఫ్లెక్సిబుల్, అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటువంటి ప్రణాళిక. సో నార్మల్గా ఒకే ప్రణాళిక ఏదో రూపొందించి పైనుంచి వచ్చిందనుకోండి, ఆ ప్రణాళికను అమలు చేయడంలో చాలా ఇబ్బందులు పడాలి. సో అలా కాకుండా నమ్య ప్రణాళిక అంటే ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట, ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఉపాధ్యాయుడు కుర్చీలో కూర్చోరాదు, మధ్యనే నేల మీద పిల్లల మధ్యలో కలిసిపోయి కూర్చోవాలి, బోధన చేయాలి. సో పిల్లలందరూ చురుగ్గా ఆసక్తికరంగా ఉండేటట్లు అభ్యాసన కృత్యాలు తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ప్రతి అంశాన్ని వ్యక్తిగతంగా కానీ సమూహంగా కానీ పూర్తి తరగతి కానీ పిల్లలతో మాట్లాడుతూ చర్చిస్తూ
అభ్యసన ప్రక్రియలు ఏర్పాటు చేయాలి. తరగతి బోధనా ప్రక్రియలో వీలైనంత వరకు మన లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ ఉపయోగించాలి. ప్రతి అంశంను బోధించటకు ముందుగా పిల్లల యొక్క పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసి జ్ఞాన నిర్మాణం చేయాలన్నమాట. సో నెక్స్ట్ మరి బోధనా ప్రక్రియ ప్రారంభించాలి. గుర్తించబడినటువంటి విద్యార్థులకు అనువైన విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ప్రణాళిక అమలు ఎప్పటికప్పుడు మదింపు చేయడానికి సరైన మూల్యాంకన పద్ధతులు గుర్తించాలి. నార్మల్గా మనం తెలిసినటువంటి విషయాలు ఇవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ మన దేశంలో. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే వినికిడి లోపం గల వారికి ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందండి? సో హియరింగ్ ఇంపైర్మెంట్ మనకు ముంబైలో ఉంది. చూడండి ఇక్కడ ముంబైలో ఉంది. సో అలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉందండి? విజువల్ హ్యాండిక్యాప్డ్ అయితే డెహ్రాడూన్లో ఉంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడుంది? సికింద్రాబాద్లో ఉంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ అంటే బహుళ వైకల్యాలు ఉంటాయి కదా, వాళ్ళది చెన్నైలో ఉంది. సో ఈ మ్యాప్ సరిగ్గా గుర్తుపెట్టుకోండి. విజన్ అయితే మనకి విజువల్ అయితే డెహ్రాడూన్, నెక్స్ట్ హియరింగ్ అయితే మనకి ముంబై, నెక్స్ట్ మెంటలీ అయితే సికింద్రాబాద్, నెక్స్ట్ చెన్నైలో చూసుకున్నట్టు ఓవరాల్ అన్ని మల్టిపుల్ డిజబిలిటీస్ అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. మరి సంగీత విద్యకు సంబంధించినటువంటి చట్టం ఏంటి? 1974లో వికలాంగులకు సాధారణ పిల్లలలాగా చదువు రాదనే భావన తప్పని, వీరిని సాధారణ పిల్లలతో కలిసి విద్యాభ్యాసం చేయవచ్చని నిర్ధారిస్తూ 1974లో సమ్మిళిత విద్యా చట్టాన్ని భారత ప్రభుత్వం చేస్తుందన్నమాట. దాని తర్వాత సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మిళిత విద్యా పాఠశాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. సో ఇదండి ఓవరాల్గా అభ్యాసనం అనేటువంటి టోటల్ లెసన్ రివిజన్ అన్నమాట. సో ఇది కొంచెం స్పీడ్గానే వెళ్ళి ఉండొచ్చు, ఎందుకంటే మనం